Hi, hello friends. Welcome to ISC. Today our discussion TS Constable Mains Mock Test 17 Quant Explanation. Okay, see questions can చూస్తే first question number 26. See the question. If 12 men or 18 women can reap a field in 14 days, how many days will 8 men and 16 women take to reap it అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడంటే 12 మంది పురుషులు లేదా 12 మంది పురుషులు లేదా 18 మంది స్త్రీలు ఒక పొలాన్ని 14 రోజులలో కోయగలుగుతారంట. అయితే 8 మంది పురుషులు 16 మంది స్త్రీలు కలిసి దాన్ని కోయడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. సో ఫస్ట్ మనం రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ చేద్దాం, తర్వాత ఇంకొక వే షార్ట్ వే సెకండ్ 2 మెథడ్స్ చెప్తాను ఈ క్వశ్చన్కి. కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే కండిషన్ ఏమన్నాడు, 12 మెన్ అన్నాడు. 12 మెన్ లేదా 18 ఉమెన్, 12 మెన్ లేదా 18 ఉమెన్ ఒక పొలాన్ని కోయడానికి ఎన్ని డేస్ పడుతుందంట? 14 డేస్ పడుతుందంట. 12 మెన్ వర్క్ చేసినా 14 డేస్ పడుతుంది, లేదా 18 ఉమెన్ వర్క్ చేసినా 14 డేస్ పడుతుంది అన్నాడు. సో ఇక్కడ ఈ మెన్ ఉమెన్ చేసే వర్క్ సేమ్ కాబట్టి వర్క్ని నేను ఈక్వల్ చేసిన, ఓకేనా. సో ఇక్కడ సింప్లిఫై చేస్తే మనం మెన్ ఉమెన్ యొక్క రేషియో, ఎఫిషియన్సీ రేషియో అనేది మనకు వస్తుంది. 14 క్యాన్సిల్ అవుతుందా? 6 2 6 3 సో మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 3:2 మీన్స్ 3/2. ఒక మ్యాన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? పర్ డే ఎఫిషియన్సీ 3 యూనిట్స్ అయితే ఒక ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 2 యూనిట్స్. మ్యాన్ ఎఫిషియన్సీ 3, ఉమెన్ ఎఫిషియన్సీ 2 ఉంది. ఈ వాల్యూస్ని ఈ లెఫ్ట్ సైడ్ లేదా రైట్ సైడ్ నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే నీకు టోటల్ వర్క్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు వర్క్ ఏమవుతుందంటే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2 కదా. 18 2 ఎంత? 36. ఎన్ని డేస్ చేయగలుగుతున్నారు? 14 డేస్. 36 × 14 అనేది మనకి టోటల్ వర్క్ అవుతుంది. ఈ వర్క్ని ఎవరు చేయాలంట? 8 మంది పురుషులు 16 మంది స్త్రీలు అన్నాడు. 8 మంది పురుషులు అంటే ఒక్కో పురుషుని ఎఫిషియన్సీ 3 కదా. 8 3 ఏమవుతుంది? 24. నెక్స్ట్ ఇక్కడ ఉమెన్ ఎంతమంది? 16 మెంబర్స్. ఒక్కో ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2 ఉంది. 16 2 ఎంత? 32. ఓకే, సో రెండు యాడ్ చేస్తే టోటల్ ఎఫిషియన్సీ 30 + 20 50 56 వస్తుంది, ఓకేనా. 14 1 14 4 14 4 ఎంత? 56. 4 1 4 9 టైమ్స్ పోతుంది. సో ఎన్ని డేస్ టైం పడుతుంది అంటే 9 డేస్ టైం పడుతుంది. సో ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని రేషియోలో కన్వర్ట్ చేసే పద్ధతి. ఒకవేళ ఇవి ఈజీ చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇలా చేయగలిగాం. కొన్ని ఒక్కొక్కసారి పెద్ద వాల్యూస్ ఇస్తాడు క్వశ్చన్, కొంచెం పెద్ద అంటే కాంప్లికేట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు మనం యూస్ చేయాల్సిన మరో ప్రొసీజర్ ఏంటో చూద్దాం ఇప్పుడు, ఓకేనా. సో మనకి ఫస్ట్ కాంబినేషన్లో అంటే 12 మెన్ లేదా 18 ఉమెన్ ఎన్ని డేస్లో చేయగలుగుతున్నారు అన్నాడు? 14 డేస్లో కదా. 12 మెన్ వర్క్ చేసినా 14 డేస్లో చేయగలుగుతారు, లేదా 18 ఉమెన్ వర్క్ చేసినా 14 డేస్లో చేయగలుగుతారు వర్క్ని. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టోటల్ టైం పీరియడ్ 14 డేస్ అని తీసుకుంటున్నా, టోటల్ టైం పీరియడ్, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఎవరు చేయడానికి పట్టిన టైం అన్నాడు? 8 మెన్ అన్నాడు. సో ప్రజెంట్ 8 మెన్ చేయడానికి పట్టిన టైం అడిగాడు. అయితే ఇదివరకు ఎంతమంది మెన్ చేసేటోళ్ళు? 12 మెంబర్సా. ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూమినేటర్లో తీసుకో, ఇదివరకు ఎంతమంది మెన్ వర్క్ చేస్తారో వాళ్ళని డినామినేటర్లో తీసుకో. 8 మెన్, ఇదివరకు 12 మెన్, ఓకేనా. సో నెక్స్ట్ అలాగే ప్రజెంట్ ఎంతమంది ఉమెన్ వర్క్ చేస్తున్నారు? 16 ఉమెన్ వర్క్ చేస్తున్నారు, ఓకేనా. ఇదివరకు ఎంతమంది చేసేటోళ్ళు? 18 ఉమెన్ చేసేవాళ్ళు, 18. సో అన్నంటే 8 మెన్ 6 ఉమెన్ కలిసి వర్క్ చేయడానికి పట్టిన టైమే కదా. సో కలిసి మీన్స్ ఏం తీసుకుంటాం? ప్లస్ తీసుకుంటాం కదా. సో ఈ వాల్యూ ఇలా తీసుకొని దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ రిజల్ట్ అయితే వస్తుంది? అది ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేస్. అంటే వాళ్ళు 8 మెన్ 16 ఉమెన్ ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి టైం పీరియడ్, అంటే ఎన్ని రోజులు చేయగలరు అనేది ఆ డేస్ వస్తుంది, ఓకేనా. సో సింప్లిఫై చేస్తే 4 2 4 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 2 9 8 పోతుంది. సో 40. సో 3కి 9కి ఎల్సిఎం 9 అవుతుందా? సో 3కి 9కి ఎల్సిఎం 9 అవుతుంది. 3 3 3 2 6 వస్తుంది కింద డినామినేటర్లో. నెక్స్ట్ 9 1 9 అంటే డైరెక్ట్గా 8 వస్తుంది. ఈ 9 రివర్స్ అయితే పైకి వెళ్ళిపోతుంది కదా, ఓకేనా. సో 9 అనేది మనకి ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ 14 × 9/6 6 + 8. సో 6 + 8 అంటే ఎంత? 14 వస్తుందా? 14 క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంటి? 9 డేస్, ఓకేనా. మనం ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ప్రీవియస్లో అయితే ఎలా అయితే సాల్వ్ చేసిన ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసైనా సాల్వ్ చేయొచ్చు, లేదా ఇలా రాసైనా సాల్వ్ చేయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. If the work done by a man, woman and a child in the ratio 3:2:1 and if there be in the factory 20 men 30 women 36 children
whose weekly wages amount to 78 rupees. What will be the ages of 15 men, 21 women, 30 children for 2 weeks అన్నాడు. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నారు, మెన్ ఉమెన్ చిల్డ్రన్ వర్క్ చేస్తున్నారు, మరియు వాళ్ళ రేషియో కూడా ఇచ్చాడు. మెన్ రేషియో ఎలా ఉంది చూడండి, ఇక్కడ మెన్ రేషియోనేమో 3 ఉంది, ఉమెన్ రేషియో ఎలా ఉంది 2 ఉంది, చిల్డ్రన్ రేషియో ఎలా ఉంది అంటే 1 ఉంది. ఓకేనా, వాళ్ళ ఆ నిష్పత్తిలో వర్క్ చేస్తున్నారు, ఒక్కొక్కల రేషియో అలా ఉంది. అయితే ఇక్కడ మెన్ ఎంతమంది వర్క్ చేస్తారు 20 మెంబర్స్, ఉమెన్ ఎంతమంది వర్క్ చేస్తారు 30 మెంబర్స్, చిల్డ్రన్స్ ఎంతమంది వర్క్ చేస్తారు 36. ఓకేనా, సో ఒక ఫ్యాక్టరీలో 20 మెన్ 30 ఉమెన్ 36 చిల్డ్రన్ ఈ రేషియోలో వర్క్ చేస్తున్నారు. అలా వర్క్ చేస్తే వాళ్ళకి 1 వీక్ గానీ ఎంత అమౌంట్ వచ్చిందంట, వారానికి గాను 78 రూపాయల అమౌంట్ అనేది వచ్చింది అంటున్నాడు. ఓకేనా, సో ఇప్పుడు 20 మెంబర్స్ 3 ఎఫిషియన్సీతో 20 × 3 ఎంత 60 యూనిట్స్ వర్క్ చేయగలుగుతున్నారా? అలాగే 30 ఉమెన్ 2 ఎఫిషియన్సీతో 30 × 2 ఎంత 60 యూనిట్స్ వర్క్ చేయగలుగుతున్నారా? నెక్స్ట్ 36 చిల్డ్రన్ 1 ఎఫిషియన్సీతో 36 × 1 36 యూనిట్స్ చేయగలుగుతున్నారు కదా. సో 60 + 60 120 + 36 156 వస్తుంది. 156 పార్ట్స్ వర్క్కి వాళ్ళకి వచ్చిన అమౌంట్ ఎంత 78 రూపీస్. 156 పార్ట్స్కి వచ్చిన అమౌంట్ 78 రూపీస్. అయితే మనకి ఏం కావాలి, సో 2 వారాలకి అంటే ఎంత సంపాదించారు, ఎవరది 15 మెన్ 21 ఉమెన్ 30 చిల్డ్రన్ అన్నాడు. ఫస్ట్ నేను 1 వీక్ ఎంత ఎర్న్ చేశారో కనుక్కుంటా. సో మనకి 156 పార్ట్స్ 78 అయితే మనకి 15 మెన్ ఎంత ఎఫిషియన్సీ 15 30 ఎఫిషియన్సీనా, ఫస్ట్ వీళ్ళు ఒక వారానికి ఎంత చేస్తారో అది ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబల్ చేస్తే 2 వీక్స్ అమౌంట్ అనేది మనకు వస్తుంది కదా. సో 15 మెన్ 3 ఎఫిషియన్సీ కదా, 15 3 ఎంత 45 పార్ట్స్. 45 పార్ట్స్ కనుక్కుంటే ఒక వారానికి మెన్స్కి వచ్చేటువంటి 15 మంది పురుషులకు వచ్చేటువంటి అమౌంట్ వస్తుంది. 21 ఉమెన్ 2 ఎఫిషియన్సీ అంటే 42 పార్ట్స్. 30 చిల్డ్రన్స్ 1 ఎఫిషియన్సీ 30 × 1 30 పార్ట్స్ వాల్యూ తీసుకుంటున్నా. ఓకేనా, సో ఇక్కడ కొంచెం అబ్జర్వ్ చేయండి. 15 5 ఎంత 15 5 75. సో ఇప్పుడు 3 మిగిలింది. 6 5 ఎంత 30 అంటే 780 వస్తుంది. ఎగ్జాక్ట్గా 156 × 5 అనేది 780 వస్తుంది. సో 0 లేదు ఇక్కడ, అంటే లాస్ట్ డిజిట్ ముందు నేను డాట్ తీసుకున్నాం. లాస్ట్ డిజిట్ ముందు డాట్ తీసుకుంటే మనకు 0 ఎలిమినేట్ అయిపోతుంది. పాయింట్ అర్థమవుతుందా క్యాలిక్యులేషన్. సో అన్నీ అలాగే తీసుకోండి. 5 టైమ్స్ మల్టిపుల్ చేయి. ఈ క్యాలిక్యులేషన్ ఎలా ఉంది 156 × 5 మల్టిపుల్ అయ్యి లాస్ట్ డిజిట్ ముందు డాట్ తీసుకుంటేనే కదా నీకు లాస్ట్ 0 అనేది ఎలిమినేట్ అయిపోయింది. అన్నిటికీ అలాగే తీసుకుందాం. 45 × 5 40 × 5 ఎంత 200 5 5 25 225 అంటే లాస్ట్ డిజిట్ ముందు డాట్ తీసుకుంటే 22.5 రూపీస్. 42 × 5 ఏమొస్తుంది ఇక్కడ 45 200 2 5 10 200 + 10 210 అంటే 21 రూపీస్. నెక్స్ట్ 30 × 5 35 150 అంటే లాస్ట్ డిజిట్ ముందు డాట్ తీసుకుంటే 15. ఇలా 1 వీక్ వాళ్ళు ఎర్న్ చేసిన అమౌంట్ ఇలా ఉంది. కానీ మనకు అడిగింది ఏంటి 2 వీక్స్ కన్నాడా, ఈ వాల్యూస్ని డబల్ చేయడమే కదా. సో డబల్ చేస్తే మనకి ఏమొస్తుంది వాల్యూ చూడండి. 22.5ని డబల్ చేస్తే 45 వస్తుందా. సో 45 నెక్స్ట్ ఈ 15 డబల్ చేస్తే 13 45 + 30 75 + 20 42 అవుతుంది డబల్ చేస్తే. సో ఎంత వస్తుంది 117 రూపీస్ వస్తుంది. సో ఈ వాల్యూస్ మొత్తాన్ని యాడ్ చేస్తే మీన్స్ ఫస్ట్ మనం యాడ్ చేసి ఆ తర్వాత ఉన్న వాల్యూని డబల్ చేద్దాం. ఓకేనా, చూడండి ఇక్కడ 20 + 20 40 + 20 50 నెక్స్ట్ 58.5 వాల్యూ వస్తుందా. 58.5 1 వీక్ ఎంత వచ్చింది 2 వీక్స్ అంటే డబల్ చేయడమే కదా. సో 2 50s 100 2 8s 16 117 రూపీస్ అనేది 2 వీక్స్కి వచ్చేటువంటి అమౌంట్. సో ఇచ్చిన ఆప్షన్స్లో 117 ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అది కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 28. Between 2 consecutive years, my income are in the ratio 2:3 and expenditures are in the ratio 5:9. If my income in the second year is 45,000 and my expenses in the first year is 25,000, my total savings for the 2 years is అన్నాడు. సో ఇక్కడ నా ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ ఇన్కమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్కమ్ ఎలా ఉంది అంటున్నాడు క్వశ్చన్లో. మనకి 2:3 రేషియోలో ఉందంట. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు మరి ఖర్చుల నిష్పత్తి అలాగే ఎక్స్పెండిచర్ రేషియో కనుక చూస్తే 5:9 రేషియోలో ఉంది అంటున్నాడు. 5:9 రేషియో. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు రెండవ సంవత్సరంలో నా ఆదాయం 45,000 ఉందంట. సెకండ్ ఇయర్లో అంటే 3 పార్ట్సే కదా, 3 పార్ట్స్ 45,000 అయితే 3 ఎన్ని టైమ్స్ పోతుంది 15 టైమ్సే కదా. అప్పుడు 2 కూడా 15 టైమ్స్ అయితే ఇక్కడ ఏం రావాలి 30,000 వస్తుందా.
ఓకేనా 3 15s are 45 3 zeros, 2 15s are 30 3 zeros 30,000. అంటే ఫస్ట్ ఇయర్ నా ఇన్కమ్ ఎంత 30,000, సెకండ్ ఇయర్లో నా ఇన్కమ్ ఎంత 45,000. క్లియర్ కదా. సో నెక్స్ట్ డేటా ఏమి ఇచ్చాడు, మొదటి సంవత్సరంలో నా ఖర్చులు 25,000 అయితే, సో మొదటి సంవత్సరం ఎక్స్పెండిచర్ 25,000 అంటున్నాడా, 5 పార్ట్స్ 25,000 అయితే 5 5s are 25 అయితే 9 5s are ఎంత 45,000. ఎందుకు ఇలా, ఈ వాల్యూ తెలిస్తే మనకి ఈ వాల్యూ తెలుస్తుంది కదా, ఎందుకని ఈ రెండు రేషియోలో ఉన్నాయి. 5 దగ్గర ఏ మల్టిపుల్ అయితే ఉంటుందో 9 దగ్గర అదే మల్టిపుల్ ఉంటుంది, అందుకనే మనకు ఒక వాల్యూ తెలిస్తే ఇంకొక వాల్యూ వస్తుంది, ఒక వాల్యూ తెలిస్తే ఇంకొక వాల్యూ వస్తుంది ఈజీగా. క్లియర్ కదా. సి ఇలా ఉంది. అయితే క్వశ్చన్ ఏమన్నాడు, నా మొత్తం పొదుపు 2 సంవత్సరాలకి ఎంత, అంటే మై సేవింగ్స్ ఇన్ టోటల్ 2 years వాట్ ఈస్ మై సేవింగ్స్ అన్నాడు. ఇక్కడ 30,000 ఇన్కమ్ చేశాడు, అంటే 30,000 అనేది ఇన్కమ్, 25,000 ఖర్చు, ఎంత మిగులుతుంది ఇక్కడ 5,000 మిగులుతుందా. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్లో 45,000 ఇన్కమ్ వచ్చింది, 45,000 ఖర్చు అయిపోయింది, అంటే జీరో సేవింగ్స్. 5,000 ప్లస్ 0 అంటే ఎంత 5,000. ఆన్సర్ ఏంటి మనకి 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్ కదా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Question number 29. The average age of a couple at the time of their wedding was 28 years అంటున్నాడు. And at the present the age of wife is 8 times their only child if they got married 6 years ago and the child was born 2 years after the wedding. What is the present age of the husband? హస్బెండ్ యొక్క present age ఎంత అంటున్నాడు. సో ఇక్కడ డేటా మనకి ఏమి ఇచ్చిందంటే, ఒక కపుల్కి మ్యారేజ్ అయిందంట. సో మ్యారేజ్ అయ్యేటప్పటికి చూడండి, ఇక్కడ మ్యారేజ్ అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క యావరేజ్ ఎలా ఉంది, the average age of a couple at the time of wedding. టైమ్ ఆఫ్ వెడ్డింగ్ అంటే మ్యారేజ్ టైంలో వాళ్ళ యొక్క యావరేజ్ 28 years ఉందంట. ఓకేనా. సో మ్యారేజ్ టైంలో 28 years ఉంది, మ్యారేజ్ అయ్యేటప్పటికి ఇద్దరి యొక్క సమ్ ఎంత 28 into 2 56 years అవుతుందా. ఓకేనా, 56 years ఇద్దరు ఏజ్ కలిపి, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యేటప్పటికి వాళ్ళ యొక్క ఏజ్ మొత్తం ఎంత అంటే 56 years. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు అంటే, ప్రస్తుతం భార్య వయసు వారి ఏకైక సంతానం కంటే 8 రెట్లు అంట. సో భార్య అంటే వైఫే కదా, వైఫ్ సన్ ఏ రేషియోలో ఉన్నారంట, ప్రజెంట్ ఏజ్ అనేది 8:1 రేషియో. సో డబ్ల్యూ అంటే వైఫ్, ఎస్ అంటే సన్ అని చెప్తున్నా, సన్కి వాళ్ళ యొక్క వైఫ్కి 8:1 రేషియోలో ఏజ్ ఉందంట ప్రజెంట్, అంటే ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అలా ఉంది. నెక్స్ట్ ఏమన్నాడు, 6 years బ్యాక్ వాళ్ళకి వివాహం అయింది అన్నాడు. 6 years ఏగో వాళ్ళకి మ్యారేజ్ అయింది అంటే, 6 years ఏగో అంటే చూడండి ఇక్కడ మనకి 6 years ఏగో వాళ్ళ యొక్క సమ్ ఏజ్ 56 ఉంది. ప్రజెంట్ అనగానే ఇద్దరికి 6 years పెంచాలా, వైఫ్కి 6 years పెంచాలి, హస్బెండ్కి 6 years పెంచాలి, ఇద్దరికి 6 years పెంచితేనే ప్రజెంట్ ఏజ్ అవుతుంది వాళ్ళది, ప్రజెంట్ ఏజ్ సమ్ వస్తుంది. 6 + 6 ఎంత 12. చూడండి ఇక్కడ మనం ఏం చేసినాం, 56 ఏమో మ్యారేజ్ టైము, 12 ఏమో ప్రజెంట్ ఇద్దరికి పెరిగింది. సో 50 + 60 68. ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఉన్నాయి, సమ్ 68 years ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు, పెళ్ళైన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి బిడ్డ జన్మించాడంట. అంటే 2 yearsకే మ్యారేజ్ అయిన 2 yearsకే బాబు జన్మిస్తే 2 years తర్వాత నుంచి, అంటే మ్యారేజ్ నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ పట్టింది అన్నాము ఇక్కడ 6 years. సో మ్యారేజ్ నుంచి ఇప్పటి వరకు 6 years గడిచింది, మ్యారేజ్ అయిన 2 yearsకే బాబు పుట్టాడు అంటే బాబు యొక్క వయసు 4 years అని తెలుస్తుందా. ప్రజెంట్ సన్ యొక్క వయసు ఎంత 4 years అవుతుంది. 1 4s are 4 అయితే 8 4s are ఎంత 32. సో ప్రజెంట్ వైఫ్ యొక్క ఏజ్ ఎంత ఉంది 32 ఉంది. ప్రజెంట్ వైఫ్ 32 ఉంటే రిమైనింగ్ 36 ఎవరిది అవుతుంది, హస్బెండ్ ఏజ్ అవుతుందా. సో హస్బెండ్ యొక్క ఏజ్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు 36 years గా చెప్తాం. సో ఆన్సర్ ఏంటి మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 30. A and B enter into a partnership investing 12,000 and rupees 16,000 respectively. After 8 months C also joined the business with a capital of 15,000. The share of C in a profit of 45,600 after 2 years will be అన్నాడు. సో ఇక్కడ 3 members ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎవరెవరు వాళ్ళు, A B C అనే క్యాండిడేట్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఏ అనే క్యాండిడేట్ 12,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, బి అనే క్యాండిడేట్ 16,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, సి అనే క్యాండిడేట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు 15,000. వాళ్ళందరిలో కామన్గా 3 zeros కామన్ ఉన్నాయి కాబట్టి వాటిని ఎలిమినేట్ చేసి తీసుకుంటున్నా. ఓకేనా. సో బిజినెస్ టైం పీరియడ్ ఎంత టోటల్ ఆఫ్టర్ 2 years అన్నాడా, ఆఫ్టర్ 2 years అన్నాడు. అంటే 2 years అంటే ఇక్కడ సి అనే క్యాండిడేట్ 8 months తర్వాత వచ్చాను అంటున్నాడు. 2 years అంటే ఏ అనే క్యాండిడేట్ కంప్లీట్ 2 years ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని పార్ట్స్ 12 parts 24 months ఇన్వెస్ట్ చేశాడు. 2 yearsని నువ్వు మంత్స్లో కన్వర్ట్ చేస్తే 1 yearకి 12 months, 1 yearకి 12 months 24 months. బి అనే క్యాండిడేట్ 16 parts స్టార్టింగ్ ఏతో పాటే కదా బి కూడా వచ్చింది. 16 parts 24 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా, 24 months ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ సి అనే క్యాండిడేట్ ఎప్పుడు వచ్చాడు 8 months తర్వాత వచ్చాడు.
ఎంత ఇన్వెస్ట్ చేశాడు 8 మంత్స్ తర్వాత వచ్చి 15 పార్ట్స్. టోటల్ 24లో 8 పోతే అంటే 16 మంత్స్ మాత్రమే సి ఇన్వెస్ట్ చేయగలిగాడు. ఓకేనా. సో ఇక్కడ 12 మంత్స్ ప్లస్ 4 మంత్స్ 16 మంత్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగాడు. టోటల్ 2 ఇయర్స్కి వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్ ఎంత, ఇక్కడ 45,600 అయితే మనకి ఎవరు వాటా అడిగాడు, సి యొక్క షేర్ ఎంత, ప్రాఫిట్లో సి యొక్క షేర్ ఎంత అన్నాడు. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏ టేబుల్ పోతుందో చూద్దాం. ఇక్కడ 8 పోతుందా, 8 3s are 24, ఇక్కడ 8 2s are 8 2s are 8 2s are 8 2s are. నెక్స్ట్ ఇంకే టేబుల్ పోతుంది, 3 టేబుల్ పోతుందా, 3 1s are 3 8s are 3 5s are పోతుందా. సో నెక్స్ట్ అన్నింటిలో 2 కామన్ ఉందా, 2 1s are 2 1s are 2 6s are 6:8:5. ఇదే కదా రేషియో, ఇంకేమైనా మిగిలిన వాల్యూస్ ఏం మిగిలిన. ఏ ప్రాఫిట్ ఏమో 6 పార్ట్స్, బి ఏమో 8 పార్ట్స్, సి ఏమో 5 పార్ట్స్. సో రెండు యాడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 8 + 6 ఎంత, 14 + 5 19. 19 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడు క్వశ్చన్లో, 45600 అయితే సి వాటా అంటే 5 పార్ట్సే కదా కావాల్సింది. సో 19 2s are ఎంత, 38. 19 2s are 38, 7 మిగిలింది. 19 4s are ఎంత, 76, అంటే 24 టైమ్స్ పోతుంది. 19 24 టైమ్స్ 456, 2 zeros ఎక్స్ట్రా. సో 5 అనేది 24 టైమ్స్ తీసుకుంటే 5 20s are 100, 5 4s are 20, 120, 2 zeros ఎక్స్ట్రా అంటే 12,000 అవుతుంది. ఓకేనా. సో సికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 12,000. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. ఇక్కడ సుగంధ purchased 160 kg of rice at the rate of 25 per kg. She sold 60 kg at a profit of 20%. At what rate per kg should she sell the remaining to get a profit of 30% on the total deal అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడు అంటే 160 kgsని ఒక్కో కేజీ ఎంత పెట్టి కొనడం జరిగింది. ఇక్కడ కేజీ 25 రూపాయలు చొప్పున, సుగంధ అనే ఆవిడ కేజీ 25 రూపాయలు చొప్పున 160 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేసింది. ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేసింది, ఆమె 20% లాభంతో 60 కిలోలను విక్రయించింది. కొన్నది ఎన్ని కిలోలు, 160 కిలోలు. 160 కిలోలు కొన్నది. అందులో 60 కిలోలు అంటే దాన్ని ఎలా రాయొచ్చు మనం, 60/160 అని రాద్దామా. టోటల్ 160లో 60 పార్ట్స్ 60 కేజెస్ని 20% ప్రాఫిట్కి సేల్ చేసింది. ఇక్కడ 160లో 60 పోతే మిగిలింది అంతే, ఇక 100 కదా, 100 కేజెస్ అవుట్ ఆఫ్ 160. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు, మొత్తం ఒప్పందంపై 30% లాభం పొందడానికి ఆమె మిగిలిన మొత్తాన్ని ఎంత రేటుకి విక్రయించాలి. సో ఓవరాల్గా మనం ఇక్కడ రిమైనింగ్ 100 కేజెస్ ఎంత ప్రాఫిట్ కమ్మిందో మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చిందంట, 30% ప్రాఫిట్ వచ్చిందంట. ఓవరాల్గా 30% ప్రాఫిట్ అంటున్నాడు. సో ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ 23s are 28s are పోతుందా. ఓకేనా. నెక్స్ట్ 25s are 28s are. సో డినామినేటర్ రేట్ సేమ్ ఉందా, 3 20s are ఎంత, 60 + 5a = 8. ఎల్సిఎం 8 కదా, 8 3s are ఎంత, 240. ఓకేనా. 8 × 30 ఎంత, 240. సో మనకి 60 కూడా అవతలకి వెళ్తే 5a = 60 కూడా అవతలకి వెళ్తే ఏమవుతుంది, 180 అవుతుంది. సో ఏ అనేది ఏమవుతుంది, 5 3s are 15, 5 6s are ఎంత పర్సంటేజ్, 36%. అంటే రిమైనింగ్ 100 కేజెస్ని 36% ప్రాఫిట్కి అమ్మితే కానీ ఓవరాల్ 30% ప్రాఫిట్ రాదు. 36 ప్రాఫిట్ పర్సంటేజ్కి అమ్మితే కానీ 30 ప్రాఫిట్ రాదు. పాయింట్ అర్థమైందా. సో రిమైనింగ్ అంటే జనరల్గా కాస్ట్ ప్రైస్ ఎంత మనకి ఇచ్చింది, కాస్ట్ ప్రైస్ 25 రూపీస్. ఈ 25 రూపీస్, ఈ 25లో 36, ఈ 25 ఉండి ఆ 25లో 36% ప్రాఫిట్ రావాలి అంటున్నాడు కదా. సో ఇదే కదా రిమైనింగ్ సేల్ చేసినటువంటి రిమైనింగ్ 100 కేజెస్ సేల్ చేసిన సెల్లింగ్ ప్రైస్ వచ్చేది మనకి. చూడండి 25 36% అని ఉంది. సో ఈ 36 యువతలకు వస్తే 25%, 25% అంటే 1/4 అని రాయొచ్చా. సో 1/4 ఆఫ్ 36ని ఏమని రాస్తాం, 4 1s are 4 9s are. అర్థమవుతుందా. 25 ఆఫ్ 36% అన్న 36 ఆఫ్ 25% అన్న బోత్ ఆర్ సేమా. 25% అంటే 1/4 అని రాస్తాం, 4 9s are. సో 25 + 9 ఎంత వస్తుంది మనకి, 34 రూపీస్ వస్తుంది. సో రిమైనింగ్ 100 కేజెస్ పర్ కేజీ 34 రూపీస్ లెక్కన అమ్మితే అప్పుడు మనకి ఓవరాల్గా 30% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. క్యాల్కులేషన్ అర్థమైంది కదా. 36 అవతలు తీసుకొస్తున్నా, 24 అవతలు తీసుకెళ్తున్నా. A% ఆఫ్ B = B% ఆఫ్ A అవుతుంది. సో అలాగే 36లో 25%, 25 అంటే 1/4 ఆఫ్ 36 means 9. సో 25 + 9 is 34. 34 is the remaining selling. Clear కదా. See the next question. Question number 32. For annual income in the slab of 12 lakhs to for annual income in the slab of 12 lakh to 20 lakhs, 12 lakhs
మనకి ఎంత ఉందండి వాల్యూ 1 lakh 12 lakhs to 20 lakhs 12 lakhs to 20 lakhs. A person pays tax at 20% over the surplus on 12 lakh rupees. Winnie's annual salary is 15 lakhs. How much tax does she pay per annum అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12 లక్షల కంటే ఎక్కువ మరియు 12 లక్షల నుండి 20 లక్షల వరకు వార్షిక ఆదాయంపై 20% పన్ను చెల్లించాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏంటంటే నీ ఇన్కమ్ 12 లక్షల కన్నా ఎక్కువ ఉందనుకోండి, నువ్వు 20% ట్యాక్స్ పే చేయాలి. అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 12 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎంత ఉన్నా సరే నీ ఇన్కమ్, అంటే 12 లక్షలు దాటితేనే నువ్వు 20% ట్యాక్స్ పే చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విన్నీ యొక్క వార్షిక వేతనం ఇయర్లీ ఇన్కమ్ ఎంత 15 lakhs ఉంది. 15 lakhs అంటే 12 lakhs కన్నా ఎక్కువే ఉంది కదా, 12 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. ఎంత పర్సెంట్ పే చేయాలి? 20% ట్యాక్స్ పే చేయాలి. అయితే ఆమె సంవత్సరానికి ఎంత పన్ను చెల్లించింది అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు 12 లక్షల వరకు అంటే 12 lakhs వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు, 12 lakhs దాటితేనే కదా ట్యాక్స్ పే చేయాలి. సో 15 lakhsలో ఇక్కడ 15 lakhsలో 12 lakhs కన్నా ఎంత ఎక్కువ ఉంది? 3 lakhs కదా ఎక్స్ట్రా ఉంది. 12 lakhs వరకు ఆమెకి ఎటువంటి ట్యాక్స్ లేదు. సో 12 lakhs తర్వాత అంటే 12 కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది? 3 lakhs ఎక్స్ట్రా ఉంది. అంటే ఆ 3 lakhs మీదే కదా ఆమెకు ట్యాక్స్ పడాల్సింది. 3 lakhsలో ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ పడుతుంది? 20% పడుతుంది. సో 10% 30,000, 20% ఎంత? 60,000. సో ఆమె కట్టిన ట్యాక్స్ ఎంత అంటే 60,000. ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్. క్లియర్ కదా? నెక్స్ట్ Question number 33. The population of a town has increased to 110% of its value last year అన్నాడు. If the population this year is 2.2 lakhs, what is the last year population అన్నాడు. పట్టణ జనాభా గత సంవత్సరం దాని విలువలో 110%కి పెరిగింది. ఓకేనా, గత సంవత్సరం దాని విలువలో 110%కి పెరిగింది. ఈ సంవత్సరం జనాభా 2.2 లక్షలు ఉంటే గత ఏడాది జనాభా ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు? పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ ఇంక్రీజ్ టు అంటే ఇది వరకు 100% ఉండాలి, ఇప్పుడు మాత్రం 110%కి పెరిగింది. ఓకేనా, 110% పెరిగింది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఎంత ఉందంట? 110% ఉంది. ఆ 110% వాల్యూ ఏమంటున్నాడు మనకి? 2.2 lakhs అంటున్నాడు. ఓకేనా, 2.2 lakhs అయితే మనకి ఇనిషియల్ పర్సంటేజ్ ఎంత? 100% వాల్యూ ఎంత అంటున్నాడు. ఓకేనా, సో 11 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా? అంటే 110 అనేది 11 2s are 22, 11 2s are 22. సో 110 2s are ఎంత? 22. అది కూడా 100 2s are ఎంత? 2 అవుతుందా? ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. 110 into 2 ఎంత? 220, 2 digits ముందు డాట్ ఉంది. 100 into 2 ఎంత? 200, 2 digits ముందు డాట్ అంటే మిగిలేదు ఏంటి? 2నే కదా. సో 2 lakhs. ఓకేనా, సో ఆన్సర్ ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద కాస్ట్ ఆఫ్ ఏ హార్స్ అండ్ ఏ కౌ ఇన్ ద రేషియో ఈజ్ 3:5. ఇక్కడ ఏ ట్రేడర్ గెయిన్స్ 15% on the horse and losses 10% on the cow by selling them అన్నాడు. హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఈజ్ అంటున్నాడు. సో ఇక్కడ ఒక కౌ ఉంది, ఇక్కడ ఒక హార్స్ ఉంది, ఒక కౌ ఉంది. ఇక్కడ హార్స్ కౌ కనుక చూస్తే 3 parts 5 parts ఉంది. వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఎలా ఉంది? 300 500గా తీసుకుంటున్నా. ఓకేనా, హార్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 3 parts ఉంది. కౌ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 5 parts ఉంది. సో నేను దాన్ని 300 500గా తీసుకుంటున్నా. అయితే ఏమన్నాడు ఇక్కడ అతను? ఒక వ్యాపారి వాటిని విక్రయించడం ద్వారా గుర్రంపై 15% లాభమా, హార్స్ పైన 15% లాభం వచ్చిందంట. సో 1% 3 15 3s are ఎంత? 45 రూపీస్ ప్రాఫిట్ పొందాడు. అలాగే ఆవుపై 10% నష్టపోయిందంట. సో ఆవుని 10% నష్టం అంటే 10% 15. సో -50 లాస్ అయ్యాడు ఆవు మీద. ఓవరాల్గా చూసుకుంటే ఒక చోటేమో 45 రూపీస్ వచ్చింది, మరో చోటేమో 50 రూపీస్ పోయింది. ఓవరాల్గా 5 రూపీస్ లాస్ వచ్చింది కదా. సో లాస్ వచ్చింది అంటే ఓవరాల్గా మనకి లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అంటే లాసే కదా. సో గెయిన్ అనే పర్సంటేజ్ వాల్యూస్ని రిమూవ్ చేస్తే సరిపోతుందా? సో లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చిందంటే 5 రూపీస్, అంటే 5 parts లాస్ వచ్చింది. ఓవరాల్ ప్రైస్ ఎంత అంటే 800లో 5 parts లాస్ వచ్చింది. పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇంటూ 100, 2 zeros క్యాన్సిల్, 5/8% లాస్ అనేది వస్తుంది. సో లాస్ 5/8%. సో ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 35. A bank lent 4,000 to person A at a certain rate of simple interest and 5,000 rupees to B at 1/2% more than that of A. After 2 years, the bank received 860 rupees as interest from both A and B.
ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎట్ విచ్ ద అమౌంట్ వాజ్ లెండ్ టు బి. సో ఇక్కడ బ్యాంకు ఏ అనే క్యాండిడేట్కి కొంత ప్రిన్సిపల్ ఇచ్చింది, కొంత ఇచ్చింది, బి అనే క్యాండిడేట్కి కొంత ఇచ్చింది. సో ఏకి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చింది, అలాగే బికి కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఏకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒక 0.5% ఎక్స్ట్రాకి ఇచ్చింది. ఓవరాల్గా మనం చూస్తే 2 years తర్వాత ఇద్దరు నుంచి ఎంత రిసీవ్ చేసుకుంది, 860 రూపీస్ని బ్యాంకు తీసుకుంది, ఏది ఇంట్రెస్ట్ రూపంలో. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే బీకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బ్యాంక్ అనేది అమౌంట్ ఇచ్చి ప్రిన్సిపల్ని ఇచ్చింది అంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏకి 4000 కదా ఇచ్చింది, ఏనే క్యాండిడేట్కి ఎంత ఇవ్వడం జరిగింది 4000. ఓకేనా. నెక్స్ట్ బి అనే క్యాండిడేట్కి ఎంత ఇచ్చింది 5000. ఏకి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ X% ఇస్తే బీకి X+1/2%, అంటే ఏకి ఇచ్చిన పర్సంటేజ్ మీద ఒక 0.5% ఎక్కువకి బీకి ఇచ్చింది. ఓకేనా. సో ఓవరాల్గా ఇద్దరు నుండి 2 yearsకి వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 860. ఇప్పుడు నాకు 1 year అనుకుంటున్నాను నేను. 1 year కంటే ఎంత వస్తుంది 430 రూపీస్. 2 yearsకి 860 అయితే ఇద్దరి మీద, 1 yearకి ఇద్దరి మీద 430 రూపీస్ వచ్చింది. 430 రూపీస్ 1 yearకి ఇద్దరి మీద వచ్చింది. అయితే ఇప్పుడు మీరు కొంచెం ఆలోచించండి. ఏ 4000కి ఏకేమో 4000 ఇవ్వడం జరిగింది, బీకేమో 5000కి ఇవ్వడం జరిగింది. ఏ ఇంట్రెస్ట్ బి ఇంట్రెస్ట్ సేమే, కాకపోతే బీలో ఒక 0.5% ఎక్కువ ఉందా. సో ఈ 5000లో ఒక 0.5% తీసేస్తే ఎగ్జాక్ట్గా ఇద్దరి యొక్క ఇంట్రెస్ట్ సేమ్ అవుతుందా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది. 5000లో 0.5%, 1% ఎంత 50, హాఫ్ అంటే 25. ఈ 430లోంచి 25 రిమూవ్ చేస్తే మిగిలింది ఎంత 405 రూపీసా. 405, ఈ 405 వేటి మీద వచ్చింది 5000, 4000 మీద వచ్చినటువంటి 1 yearకి వచ్చినటువంటి ఇంట్రెస్టే కదా. సో 4000 5000 అంటే ఎంత 9000, 9000 into 100. సో 2 zeros క్యాన్సిల్. 9 4s are ఎంత 36, 9 5s are ఎంత 45. ఓకేనా. సో అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంది మనకంటే ఇక్కడ చూడండి 2 zeros క్యాన్సిల్, 9000 కదా వాల్యూ, 2 0 వస్తుంది. 2 zeros క్యాన్సిల్. ఇక్కడ కింద మనకి ఏం మిగులుతుంది 90 మిగులుతుందండి. మనకి కింద 90 మిగులుతుంది. 9 10s are 9 4s are 9 5s are. ఓవరాల్గా కింద 10 ఉంది కాబట్టి 4.5% అవుతుంది. అంటే ఏకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చింది 4.5%, బీకి కూడా 4.5 ఇచ్చి ఒక హాఫ్ ఎక్స్ట్రా ఇచ్చింది. అంటే బీకి ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ 4.5కి హాఫ్ యాడ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ అవుతుంది 5% అవుతుంది. ఓకేనా. సో ఓవరాల్గా ఏకి ఇచ్చింది 4.5, ఏ బీలో హాఫ్ తీసేస్తే ఏకి 4.5, బీకి 4.5, ఒక హాఫ్ ఎక్స్ట్రా ఎంత అంటే 5%. ఓకేనా. సో ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చూడండి ఇక్కడ 4.5 ఆప్షన్ కూడా ఉంది, ఆన్సర్ 4.5 కాదు. ఓకేనా. సో ఇక్కడ దీనికి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది కదా, ఒక 0.5% యాడ్ చేస్తే 4.5 ప్లస్ హాఫ్ మీన్స్ 5%. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. If the compound interest on a certain sum at 16 2/3% per annum for 3 years is 1270 rupees అన్నాడు. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఎట్ ద సేమ్ రేట్ ఫర్ ద సేమ్ పీరియడ్ ఈజ్ అన్నాడు. సో మీకు ప్రీవియస్ అన్ని ఎక్స్ప్లెనేషన్స్లో నేను చెప్తూ వచ్చిన 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21 తీసుకోండి. 3 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 331 వాల్యూ తీసుకోండి. 4 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4641 తీసుకొని సాల్వ్ చేయమని చాలాసార్లు చెప్పుకున్నాం ప్రీవియస్ అన్ని ఎక్స్ప్రెషన్స్లో. ఓకేనా. సో 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 21. ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది, రిమైనింగ్ టర్మ్ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఒకవేళ 21 అంటే 2 yearsకి 21 ఉంది కదా, ఈ 21 మొత్తాన్ని కలిపితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ టర్మే తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ కాకుండా అన్నిట్లో ఫస్ట్ టర్మ్ కాకుండా రిమైన్ టర్మ్స్ తీసుకుంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ అని ఇచ్చాడు, మనకి క్వశ్చన్లో 3 years అని ఇచ్చాడా. సో 3 years అంటే ఫస్ట్ టర్మ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇండికేట్ చేస్తుంది, ఈ టర్మ్స్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ని ఇండికేట్ చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం 3 years అంటే ఏం కాంబినేషన్ తీసుకుంటాం 331 తీసుకుంటాం. 3 years అన్నాడు కాబట్టి 331 కాంబినేషన్ తీసుకుందాం. 3 years అన్నాడు కాబట్టి 331. సో నీకు ఏం కావాలి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ కావాలి. ఇదేంటి సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ, ఇదేంటి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్. టోటల్ మనకి క్వశ్చన్లో కాంపౌండ్ చక్రవడ్డీ ఎంత అన్నాడు 3 yearsకి 1270 రూపీస్ అన్నాడు. ఓకేనా. ఇక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు 16 2/3% అన్నాడా. 16 2/3%ని ఎలా రాయొచ్చు మనం, ఇక్కడ 16 2/3 అంటే ఫ్రాక్షన్లో తీసుకుంటే 1/8 ఎంత వస్తుంది మనకి 50/3 వస్తుంది, 1/100 అవుతుంది.
1/100 2 జార్ 3 2 జార్ ఎంత 6%. అంటే మనకి ఫ్రాక్షన్ 16 2/3 అంటే ఫ్రాక్షన్ ఏమని రాయొచ్చు మనం 1/6గా తీసుకుంటున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1/6. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అంటే పర్సంటేజ్ ఏమో 16 2/3, పార్ట్స్లో తీసుకుంటే 1/6. ఎన్ని ఇయర్స్ అన్నాడు వాడు క్వశ్చన్లో మనకి ఎన్ని ఇయర్స్ అని చెప్తున్నాడు 3 ఇయర్స్ అని చెప్తున్నాడా. ఇక్కడ చూడండి 1/6 అంటే ప్రిన్సిపల్ ఏమో 6 పార్ట్స్, ఇదేంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ అవుతుంది. ఓకేనా 1 ఇయర్కి ఏమో 6 పార్ట్స్, 2 ఇయర్స్ అంటే ఏమని చేస్తాం 6 స్క్వేర్ 7 స్క్వేర్ అని రాస్తామా. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది 6 స్క్వేర్ 7 స్క్వేర్ అవుతుంది. 3 ఇయర్స్కి అయితే ప్రిన్సిపల్ని 3 టైమ్స్ మల్టిపుల్ చేస్తామా. సో 3 ఇయర్స్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ ఏమవుతుంది 6 × 6 × 6 6 క్యూబ్ అవుతుంది. 6 క్యూబ్ అంటే ఎంత 216 వాల్యూ తీసుకుంటాం. ఓకేనా. సో ప్రిన్సిపల్ ఏమో 216 వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఫ్రాక్షన్లో తీసుకుంటే 1/6 వచ్చింది. ఈ 216లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత 1/6. 1/6 అంటే ఎంత వస్తుంది 36. 216లో 1/6 వాల్యూ 36. ఈ 36లో 1/6 అంటే ఎంత 6 వస్తుంది. ఈ 6లో 1/6 అంటే ఎంత 1 వస్తుంది. ఓకేనా. సో 3 × 36 ఎంత 108. 3 6 are 18 + 1 19. 108 19 అంటే 127 వస్తుందా. సో 127 పార్ట్స్ అనేది నీకు కాంపౌండ్ వచ్చింది. ఈ 127 పార్ట్స్ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు 1720 రూపీస్ అన్నాడు. అయితే నీకు సింపుల్ ఇంట్రెస్టే కదా కావాల్సింది. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే నువ్వేం చేస్తాం ఫస్ట్ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ పార్ట్ ఎంత వచ్చింది 108 వచ్చింది. సో 108 పార్ట్స్ ఎంత, ఇక్కడ ఒక 0 అడిషనల్గా యాడ్ అయింది, ఇక్కడ ఒక 0 అడిషనల్గా యాడ్ అవుతుంది. సో 1080 అనేది మనకి ఏమవుతుందంటే అదే ప్రిన్సిపల్, అదే టైం పీరియడ్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద మనకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 1080 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇది అర్థమైంది కదా మీకు ఎలా తీసుకున్నాను అనేది. ఇప్పుడు నా దగ్గర 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుందాం. ఇది నేను ఏరే కండిషన్ తీసుకుంటున్నా. 5% 1/20 అంటామా. ప్రిన్సిపల్ 20, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్ అంటే 1. 2 ఇయర్స్ అంటే ఏమని రాస్తాం 20 స్క్వేర్, ప్రిన్సిపల్ ఏమో 20 స్క్వేర్, అమౌంట్ ఏమో 21 స్క్వేర్. 3 ఇయర్స్ అంటే 20 క్యూబ్ 21 క్యూబ్ ఇలా రాస్తాం కదా. సేమ్ అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1/6 వచ్చింది. డినామినేటర్ ప్రిన్సిపల్, న్యూమరేటర్ ఇంట్రెస్ట్ 6 పార్ట్స్ అన్నాడు, 3 ఇయర్స్ అన్నాడు, 6 క్యూబ్ తీసుకుంటాం 216 అయింది. పాయింట్ అర్థమైంది కదా. ఇది మనం ఎందుకు క్యూబ్ చేస్తాను అనేది. సో అందులో నుంచి మనం ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేసి ఇలా మనం ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్. పాయింట్ క్లియర్ కదా. సో మీకు డౌట్ రావచ్చు మరి ఎందుకు 6 క్యూబ్ అని తీసుకున్నారు 100% తీసుకోవచ్చు కదా అని. సో 100%లో 1/6 అంటే ఫ్రాక్షన్స్లో వస్తాయి కదా. సో ఫ్రాక్షన్స్ ఎలిమినేట్ చేయడానికి కోసం 100% తీసుకోవాలి రెగ్యులర్గా. 100 ప్లేస్లో నేను ఇలా క్యూబ్ చేసి 216 పార్ట్స్ అనేది తీసుకుంటున్నా. క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ఏ లెటర్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ప్రాబబిలిటీ, ద ఛాన్స్ దట్ ఇట్ ఈజ్ ఏ ఓవెల్ అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడంటే మనకి ఈ లెటర్ ఒక ప్రాబబిలిటీ అనే పదంలోని అక్షరాల నుండి ఒక అక్షరం యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిందంట. ఓకేనా. సో ప్రాబబిలిటీ అనే లెటర్స్ అంటే ఆ వర్డ్లో కొన్ని లెటర్స్ ఉన్నాయి, అందులోంచి ఒక లెటర్ని ఒక అక్షరంని యాదృచ్ఛికంగా ఎంపిక చేస్తే అది అచ్చు అవ్వడానికి అవకాశం ఎంత ఉంది అంటున్నాడు. సో మొత్తం ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 10 11. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎంత 11C1. 11C1 అంటే ప్రాబబిలిటీ కదా అడిగింది మనకి. 11C1 అయితే మనకి ఆ తీసిన లెటర్ ఏమై ఉండాలి అచ్చు అయి ఉండాలి. అచ్చు మీన్స్ ఓవెల్ అయి ఉండాలా. సో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 ఓవెల్స్ ఉన్నాయి. సో 4లోంచే కదా నువ్వు తీసే ఒకటి ఖచ్చితంగా 4లోంచి ఒకటి అయి ఉండాలి. 4C1 అంటే 4, 11C1 అంటే 11, 4/11 అనేది మన ఆన్సర్. సో ఇచ్చిన ఆప్షన్లో 4/11 ఎక్కడ ఉంది థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 38. Ruchika, when increased her speed from 24 km to 30 km per hour, she takes 1 hour less than the usual time to cover a certain distance. What is the distance totally? What is the distance usually covered by Ruchika అన్నాడు. సో ఇక్కడ ఏమని చెప్తుంది ఒక క్యాండిడేట్ ఒక లేడీ 24 స్పీడ్ కాస్త 30 స్పీడ్ చేసింది. అంటే దాని అర్థం ఏంటి స్పీడ్ ఎలా ఉంది ఇనిషియల్గా 24 స్పీడ్ ఉంది, 24 స్పీడ్ కాస్త 30 అయింది. ఓకేనా. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇలా ఇంక్రీజ్ అవడం వల్ల షీ టేక్స్ 1 అవర్ లెస్ దాన్ ద యూజువల్ టైం అంటే రెగ్యులర్ టైం కన్నా 1 అవర్ తక్కువ టైంలో ఆ డిస్టెన్స్ని కవర్ చేసింది. రెగ్యులర్గా వెళ్తే కొంత టైం పట్టేది, స్పీడ్ పెరిగింది కాబట్టి ఈ 24 స్పీడ్తో వెళ్తే ఎంత టైం అయితే పడుతుందో ఆ టైం కన్నా 1 అవర్ తగ్గుతుందంట. ఓకేనా. సో స్పీడ్ ఇచ్చాడు, స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది టైం రేషియో వస్తుంది. ఓకేనా. 4 6 24 4 5 సారీ. సో ఇక్కడ 36 కదా 6 చూద్దామా 6 4 6 5 6 5 30 6 4 4:5 కాస్త 5:4. సో టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది 1 పార్ట్ వచ్చిందా. సో 1 పార్ట్ అనేది ఎన్ని అవర్ అన్నాడు 1 అవరే అన్నాడు కదా.
రెగ్యులర్గా 5 పార్ట్స్ టైం పట్టేది ఇక్కడ 4 పార్ట్స్ అంటే 1 పార్ట్ తగ్గుతుంది. ఆ 1 పార్ట్ని ఏమన్నాడు ఇక్కడ 1 అవర్ లెస్ అన్నాడా. సో క్వశ్చన్ ఏమన్నాడు, వాట్ ఈస్ ద డిస్టెన్స్ యూజువల్లీ కవర్డ్ బై రుచిక అన్నాడు. యూజువల్లీ కవర్డ్ అంటే దాని అర్థం ఏమొస్తుంది మనకి ఇక్కడ, యూజువల్గా అంటే 4 పార్ట్స్ తీసుకున్న డిస్టెన్స్ టైం వచ్చింది, టైం ఇంటూ స్పీడ్ ఏమో డిస్టెన్స్ వస్తుంది. ఇక్కడ 5 పార్ట్స్ టైం తీసుకున్న 5 పార్ట్స్ టైం ఇంటూ స్పీడ్ సేమ్ డిస్టెన్స్ ఎటువంటి మార్పులు రాదు. ఓకేనా. సో 5 పార్ట్స్ అంటే ఎంత, 1 పార్ట్ 1 అవర్ అయితే 5 పార్ట్స్ 5 అవర్, 5 అవర్స్ ట్రావెల్ చేశాడు. ఎంత స్పీడ్ తోటి, 24 స్పీడ్ తోట. సో టైం ఇంటూ స్పీడ్ మనకి ఏమొస్తుంది, డిస్టెన్స్ వస్తుందా. 5 20s are 100, 5 4s are 20. సో 100 + 20 ఎంత అంటే 120. సో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 120 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇది రేషియో బేస్లో చేయాలంటే మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇదే క్వశ్చన్ మనం ఇంకోలా ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్లో మీకు డిస్కస్ చేస్తూ వస్తున్నాం, స్టార్టింగ్ ఎక్స్ప్లెనేషన్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మీరు. సో ఎప్పుడైనా సరే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా టైం ఏమవుతుంది, జర్నీ టైము తగ్గుతుంది. ఓకేనా. అలాగే స్పీడ్ అనేది తగ్గిందనుకోండి, జర్నీ టైం ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. డిస్టెన్స్ ఇచ్చి స్పీడ్ డిఫరెన్స్ ఇచ్చి టైం డిఫరెన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఏంటా కాంబినేషన్ అంటే S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం తీసుకుంటాం. ఓకేనా. డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం. సో ఇక్కడ S1 S2 అంటే ఇనీషియల్ స్పీడ్ ఇంక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్గా తీసుకుంటాం S2ని. S1 అంటే ఇనీషియల్ స్పీడ్, S2 ఏంటి, ఇంక్రీజ్డ్ ఆర్ రెడ్యూస్డ్ స్పీడ్. ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ స్పీడ్, రెడ్యూస్ అయితే రెడ్యూస్డ్ స్పీడ్. ఓకేనా. సో S1 S2 ఈజ్ ఈక్వల్ టు D అంటే డిస్టెన్స్, డిఫరెన్స్ ఇన్ స్పీడ్ అంటే వేగాల మధ్య భేదము బై సమయాల, డిఫరెన్స్ ఇన్ టైం సమయాల మధ్య భేదం, ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు మనకి 24 30. సో 24 స్పీడ్ కాస్త ఏమైంది, 30గా ఇంక్రీజ్ అయింది, అంటే S1 S2గా మారింది. ఓకేనా. S1 ఇంటూ S2 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సింది ఏంటి, డిస్టెన్స్. డి అంటే ఏంటి, డిస్టెన్స్ కావాలి. ఓకేనా. సో స్పీడ్ పెరగడం వల్ల టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 అవర్ వచ్చిందా. సో డిఫరెన్స్ ఇన్ స్పీడ్, ఇక్కడ న్యూమరేటర్లో డిఫరెన్స్ ఇన్ స్పీడ్ అంటే 24 కాస్త 30 అంటే ఎంత పెరిగింది, 6 పెరిగింది. డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఏమో 6 ఉంది, డిఫరెన్స్ ఇన్ టైం ఏమో 1 ఉంది. సో 6 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 1s are 6 4s are 4 30s are ఎంత 120. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది, 120 కిలోమీటర్స్. ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. సో ఈ మెథడ్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీకు రేషియో అనేది కొంచెం ఈజీగా అనిపించవచ్చు, కానీ కొన్ని కాంప్లికేటెడ్ క్వశ్చన్స్కి అంటే కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది కాంప్లికేటెడ్గా ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అనేది మనకి బెస్ట్గా యూజ్ అవుతుంది. సో ఏంటది, S1 S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం. క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. Suresh travelled 1200 kilometers by air, which formed 2/5 of the trip. The part of his trip which was 1/3 of the whole trip అన్నాడు. He travelled by car. The rest of the journey was ఇక్కడ పెర్ఫార్మ్డ్ బై ట్రైన్. ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ వాజ్ అన్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే సురేష్ అనే క్యాండిడేట్ 1200 కిలోమీటర్ల దూరాన్ని విమానంలో ప్రయాణించాడు. ఇది మొత్తం దూరంలో 2/5 వంతు అంటున్నాడు. సో మొత్తం దూరంలో 2/5 వంతు అంటే అర్థం ఏంటి, 2 parts 1200 అయితే అంటే టోటల్ 5 parts డిస్టెన్స్లో 2 parts డిస్టెన్స్ విమానంలో వెళ్ళాడంట. అంటే 2 parts 1200 అయితే 5 parts ఎంత, 2 6s are 5 6s are 3000 అవుతుందా. సో 2 parts 1200 అయితే టోటల్ డిస్టెన్స్ 5 parts ఎంత, 2 6s are 5 6s are 30 అంటే 3000 అవుతుంది. ఓకేనా. సో ఈ 3000 డిస్టెన్స్లో 1200 డిస్టెన్స్ ఏరోప్లేన్లో వెళ్ళానన్నాడా, ఏ రాస్తున్నా ఏరోప్లేన్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, మొత్తం పర్యటనలో 1/3 వంతు పర్యటన కారులో వెళ్ళాడంట. సో మొత్తం అంటే ఎంత, 3000. ఈ 3000లో 1/3 డిస్టెన్స్ కారులో వెళ్ళిండంట. 3000లో 1/3 అంటే ఎంత వస్తుంది మనకి, 1000 డిస్టెన్స్ వస్తుందా, 1000 కిలోమీటర్ల. సో 1000 కిలోమీటర్స్ని కారులో వెళ్ళాడు. సో 1200 + 1000 2200 అయిపోయింది. ఇక మిగిలింది ఎంత డిస్టెన్స్ మిగిలింది, 800 డిస్టెన్స్ మిగిలింది. ఆ డిస్టెన్స్ని ట్రైన్లో వెళ్ళిండంట. చూడండి, మిగిలిన ప్రయాణాన్ని రైల్లో ప్రయాణించాడు. అయితే రైలులో ప్రయాణం చేసిన దూరం ఎంత, ఇంకా రైల్లో వెళ్ళింది మిగిలిన డిస్టెన్సే కదా, 800 కిలోమీటర్స్. సో ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. 2 goods trains, each 500 meters long, are running in opposite direction on parallel tracks. Their speeds are 45 km/h, 30 km/h respectively. Find the time taken by the slower train to pass the driver of the faster train అన్నాడు. ఓకేనా. ఒక్కొక్కటి 500 మీటర్ల పొడవున్న 2 గూడ్స్ రైళ్లు సమాంతర పట్టాలపై వ్యతిరేక దిశలో
ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయంట. అయితే ఇక్కడ వాటి వేగాలు ఎలా ఉన్నాయి, 45-30 అని చెప్తున్నాడు. వేగవంతమైన రైలు అంటే 45 స్పీడ్తో వెళ్ళే రైలు వేగవంతమైన రైలు డ్రైవర్ని 45 స్పీడ్తో వెళ్ళేటువంటి రైలు డ్రైవర్ని దాటడానికి నెమ్మదిగా వెళ్ళే రైలుకు పట్టే సమయం ఎంత అన్నాడు. సో అంటే ఒక ట్రైను మరో ట్రైన్లో ఉన్న డ్రైవర్ని క్రాస్ చేస్తుంది అంటే 2 లెంతులు తీసుకోకూడదు, ఇక్కడ ఒక ట్రైన్ లెంతే తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ ఒక రైలు ఏమో ఇలా ఎంత వేగంతో 45 వేగంతో వెళ్తుంది అనుకుందాం. మరో రైలు వచ్చేసరికి ఇలా వెళ్తుంది ఎంత వేగంతో అంటే ఒక డిస్టెన్స్ ఎటువంటి మార్పు లేదు కదా, మనకి డిస్టెన్స్ 2 ట్రైన్స్ యొక్క లెంత్లు అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి డిస్టెన్స్ ఎటువంటి మార్పు లేదు. ఒక రైలు ఇలా వెళ్తుంది, మరో రైలు ఏమో ఇలా వస్తుంది. కేవలం ఈ డ్రైవర్ని కవర్ చేయడానికి పట్టిన టైం అంటే సో డ్రైవర్ని దాటడానికి అంటే ట్రైన్ దాని లెంత్ను కవర్ చేయడానికి పట్టిన టైంని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఒక ట్రైన్ అలా వెళ్తుంది, మరో ట్రైన్ ఇలా వస్తుంది. సో కేవలం ఒక పర్సన్ని, మొత్తం ట్రైన్ కదండి, డ్రైవర్ ఉంటాడు కదా ట్రైన్లో, ఆ డ్రైవర్ని క్రాస్ చేయడానికి పట్టిన టైం అంటే సో స్లోగా వెళ్ళేటువంటి ట్రైన్ లెంత్ ఎంత 500 మీటర్సా. స్లోగా వెళ్ళే ట్రైన్ అయినా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ అయినా లెంత్లో ఎటువంటి మార్పు లేదు, రెండింటి యొక్క లెంత్ సేమ్ ఉంది కాబట్టి సో 500 మీటర్స్ని కవర్ చేయడానికి పట్టే టైంని అడుగుతున్నాడు. ఓకేనా. ఎందుకని 2 ట్రైన్స్ యొక్క లెంత్ సేమ్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి నాకు, ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే రిలేటివ్ స్పీడ్స్ ఏం చేస్తాం, మనం యాడ్ చేస్తామా. 45 + 30 ఎంత 75 km/h అనేది మనకి ఏమవుతుందంటే రిలేటివ్ స్పీడ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అది అంటే జనరల్గా వచ్చేదే 20 km/hని ఏమని చెప్పొచ్చు మనం, 20 km/hని 1 అవర్లో 20 కిలోమీటర్స్ వెళ్తుందని, 1 అవర్లో 20 కిలోమీటర్స్ వెళ్తుందని చెప్తాం. సో దీన్నే మనం మీటర్స్లో కనుక చెప్తే ఏమని చెప్పొచ్చు, 20 కిలోమీటర్స్ని మీటర్స్లో మార్చు, 20,000 మీటర్స్ వెళ్ళడానికి అవర్ని సెకండ్స్లో మార్చు, 3600 సెకండ్స్ పడుతుందని చెప్తామా. ఓకేనా. సో ఇక్కడ 20 km/h అంటే ఏంటి, 1 అవర్లో 20 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ పడుతుంది, లేదా 20,000 మీటర్స్ వెళ్ళడానికి 3600 సెకండ్స్ పడుతుంది. బోత్ ఆర్ సేమ్. అప్పుడు 2 zeros క్యాన్సిల్ చేస్తే సో 200 మీటర్స్కి 36 సెకండ్స్ అని రాస్తామా. సో ఏ స్పీడ్ అయితే ఉందో దానికి ఒక 0 వస్తుంది, 200 మీటర్స్కి 36 సెకండ్స్ అని రాయొచ్చు కదా. సేమ్ అలాగే ఇక్కడ మీనింగ్ చూడండి, 75 km/h అంటే ఏంటి, ఆపోజిట్ డైరెక్షను 1 అవర్లో 75 కిలోమీటర్స్ వెళ్తుందని రాస్తున్నా. సో 1 అవర్లో 75 కిలోమీటర్స్ అయినా రాసిన, లేదా 750 మీటర్స్ వెళ్ళడానికి సేమ్ అక్కడలాగానే 750 స్పీడ్కి ఒక 0 యాడ్ అయింది, 750 మీటర్స్కి 36 సెకండ్స్ అన్న, బోత్ ఆర్ సేమ్ కదా. సో అక్కడ మనం 3600 సెకండ్స్లో 2 zeros క్యాన్సిల్ చేసినాం. దీన్ని కూడా ఏమని రాయొచ్చు, 75,000 మీటర్స్కి 3600 సెకండ్స్ 2 zeros క్యాన్సిల్ చేసిన అంటే 750 మీటర్స్కి 36 సెకండ్స్. క్లియర్ కదా, రెండు సేమే కదా. సో అయితే 750 మీటర్స్ వెళ్ళడానికి 36 సెకండ్స్ టైం పడితే సో స్లోగా వెళ్ళే ట్రైన్ 500 మీటర్సే కదా, ఒక పర్సన్ని క్రాస్ చేస్తుంది, గూడ్స్ ట్రైన్లో ఉన్న పర్సన్ని. అంటే దాని అర్థం ఏంటి, ట్రైన్ దాని లెంత్ని కవర్ చేయడానికి పట్టిన టైమే కదా మనకి అడిగింది. సో 500 మీటర్స్ని కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేయొచ్చా, 25 3s 25 2s 3 ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. 2 12s ఎంత 24 సెకండ్స్. సో ఎంత టైంలో క్రాస్ చేస్తుంది గూడ్స్ ట్రైన్, 24 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. పాయింట్ అర్థమవుతుందా. సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. సో ఇలా డైరెక్ట్ మల్టిపుల్స్ వస్తాయి, ఇలా అయినా సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే మన రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 75. సో గూడ్స్ ట్రైన్ అంటే ఎంత ఉంది మనకి ఇక్కడ, లేదు అనుకుంటే మనం ఇంకోలా ఎలా రాయొచ్చు, ఓఆర్ఆర్ అని చెప్పేసి 500 డిస్టెన్స్ని కవర్ చేయాలి. ఎంత స్పీడ్తో కవర్ చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడు 75 డిస్టెన్స్తోనే కదా. సో మీటర్స్ కిలోమీటర్స్లో ఉంది, km/hలో ఉంది, దీన్ని మీటర్/సెకండ్ అంటే 5/18 చేస్తామా, 5/18 మల్టిపుల్ చేస్తే ఇది ఏమవుతుంది మనకి మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 75 ఇక్కడ మనకి ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 ఉంది కదా, 5 100 టైమ్స్ పోతుందా, 100 టైమ్స్. 25 3s 25 4s పోతుంది. ఓకేనా. సో 3 1s 3 6s 6 పైకి వెళ్తే మల్టిపుల్ అవుతుందా, 1/6 పైకి వెళ్తే 24 సెకండ్స్ టైం పడుతుంది. సో మీరు ఇలా రెగ్యులర్గా సాల్వ్ చేయొచ్చు, లేదా 36 బేస్ మీద తీసుకున్నా సరే మనకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తుంది. క్లియర్ కదా. సో ఆన్సర్ ఏంటి క్వశ్చన్ కంటే 24 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ 41. ఏ మ్యాన్ సిట్టింగ్ ఇన్ ఏ ట్రైన్ ట్రావెలింగ్ at the rate of 50 km/h observes that it takes 9 seconds for a goods train traveling in the opposite direction to pass him అన్నాడు. If the goods train is 187.5 meters long, find its speed అన్నాడు. ఓకేనా. సో క్వశ్చన్ ఏంటంటే గంటకి 50 వేగంతో ప్రయాణించే రైలులో కూర్చున్న ఒక వ్యక్తి
ఒక వ్యక్తి తనని దాటడానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న గూడ్స్ రైలుకి 9 సెకండ్స్ పట్టింది. అయితే ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్లో ఉన్నటువంటి అంటే ఒక రైల్లో ఉన్న వ్యక్తిని ఆపోజిట్ ట్రైన్ దాటడానికి ఎంత టైం పట్టిందంట? 9 సెకండ్స్ పట్టింది. సో 9 సెకండ్స్ పట్టింది అంటే ఆ ట్రైన్ లెంత్ని, గూడ్స్ రైల్ ఎంతైతే ఉందో ఆ లెంత్ని దాటడానికి పట్టిన టైమే కదా చెప్తున్నాడు వాడు. సో 9 సెకండ్స్లో 187.5 మీటర్స్ను కవర్ చేస్తే సో మనకి ఒకవేళ క్వశ్చన్ ఏమన్నాడు, దాని వేగాన్ని కనుక్కోండి అన్నాడు. సో ఆపోజిట్ డైరెక్షన్లో గూడ్స్ రైలు వస్తుంది కదా, దాని వేగం ఎంత చూడండి. ఇక్కడ గంటకి 50 వేగంతో ప్రయాణించే ఒక రైలు అన్నాడు. సో రైలు ఏం రైలు? ప్యాసింజర్స్తో వెళ్ళే రైలు. ఆపోజిట్లో గూడ్స్ రైలు వస్తుంది. ఎంత స్పీడో మనం తెలియదు, గూడ్స్ రైలు స్పీడ్ కావాలి. ఓకేనా? సో ఇందులో పర్సన్ని గూడ్స్ రైలు ఎంత టైంలో క్రాస్ చేస్తుంది? 9 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. 9 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది అంటే గూడ్స్ లెంత్నే కదా క్రాస్ చేస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు మనం? 9 సెకండ్స్లో 187.5 మీటర్స్ని కవర్ చేస్తే సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్ అంటే రిలేటివ్ స్పీడ్ ఏమని తీసుకుంటాం? రెండు స్పీడ్స్ని యాడ్ చేస్తామా? ఒక స్పీడ్ 50 అని ఉంది, ఆపోజిట్ స్పీడ్ నాకు ఎంతో తెలియదు. సో నేను స్పీడ్ కాంబినేషన్ కావాలి కాబట్టి 36 సెకండ్స్ తీసుకుంటున్నా. ఇందాక మనం సాల్వ్ చేసినాం కదా ఆ కాంబినేషను. సో 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 4s are 36. ఇది కూడా 4 టైమ్స్ చూస్తే ఓకేనా. సో 180, 18 4s are ఎంత? 720. 18 4s are ఎంత? 720. 7.5 2 టైమ్స్ తీసుకుంటే 15 30 అవుతుంది. 720 + 30 750 మీటర్స్ అవుతుంది. ఓకేనా. సో 36 కాంబినేషన్లో వచ్చినప్పుడు ఇందాక స్పీడ్ మనం ఏం చేసినాం? మనం ఇందాక ఏదైనా ఒక స్పీడ్ తీసుకుంటే 20 km/h ఏమని రాయొచ్చు మనం? సెకండ్స్లో రాసేటప్పుడు 200 మీటర్స్ వెళ్ళడానికి 36 సెకండ్స్ పడుతుందని. అలాగే నువ్వు ఏదైతే ఒక 0 అక్షరాలుగా వస్తుందో 36 కాంబినేషన్లో ఆ 0 ముందు డాట్ పెడితే నీకు డైరెక్ట్గా అది km/hలో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ 36 సెకండ్స్కి 750 మీటర్స్ అంటున్నాడా? సో 36 సెకండ్స్ కాంబినేషన్ వచ్చినప్పుడు సో మీటర్స్ ఏదైతే ఉందో దాని ముందు ఒక డిజిట్ ముందు డాట్ పెడితే 75 అనేది నీకు ఇద్దరి యొక్క రిలేటివ్ స్పీడ్ km/hలో వస్తుంది. సో ఆల్రెడీ నీకు ప్యాసింజర్ ట్రైన్ ఎంత? 50 అన్నాడు. గూడ్స్ ట్రైన్ నీకు ఎంతో తెలియదు. గూడ్స్ ట్రైన్ని సమ్ ఏ వాల్యూగా తీసుకుందాం. ఓకేనా. సో 50 + a ఆపోజిట్ డైరెక్షన్ కదా = 75. అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు? సో 50 + 25 కదా 75. గూడ్స్ ట్రైన్ స్పీడ్ ఎంత? 25 km/h అవుతుంది. గూడ్స్ ట్రైన్ స్పీడ్ ఎంత? 25 km/h. సో లేదు మనకి 36 మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనుకుంటే మనం కూడా ఎలా చేయొచ్చు? మెథడ్ 2 కనుక చూస్తే ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్ అటు వెళ్తుంది, గూడ్స్ ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. వచ్చి పర్సన్ క్రాస్ చేసింది అంటే గూడ్స్ లెంత్ని క్రాస్ చేస్తుంది. గూడ్స్ తన లెంత్ను క్రాస్ చేయడానికి 9 సెకండ్స్ పడుతుంది. 187.5 మీటర్స్ని 9 సెకండ్స్లో క్రాస్ చేస్తుంది. 187.5 మీటర్స్ పర్ సెకండ్ వచ్చిందా స్పీడ్ అనేది? సో ఇది km/hలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 5/18 కాస్త 18/5 చేస్తాం. ఇప్పుడు జనరల్గా మీటర్/సెకండ్ నుంచి km/h అంటే 18/5తో మల్టిపుల్ చేస్తే అది km/hలోకి కన్వర్ట్ అవుతుంది. సో 9 1s are 9 2s are ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 5 3s are 15. సో 5 3s are 15 37. 5 7s are ఎంత? 35. 5 5s are 37.5 × 2 అంటే ఎంత? 60 75 అవుతుంది. 75 km/h. సో అయితే మనకి ప్యాసింజర్ ట్రైన్ ఏమో 50 అన్నాడు, గూడ్స్ ట్రైన్ ఎంత అవుతుంది అప్పుడు? 25. సో గూడ్స్ ట్రైన్ యొక్క స్పీడ్ ఎంత అంటే 25. ఆల్రెడీ ప్యాసింజర్ ట్రైన్ స్పీడ్ మనకి ఇచ్చిండు. క్లియర్ కదా? ఇప్పుడు క్లియర్ కదా? ఎప్పుడైనా సరే ఒక ట్రైన్ అనేది ఒక పర్సన్ కానీ ఒక కిలోమీటర్ స్టోన్ కానీ ఒక ట్రీని కానీ ఒక పోల్ని కానీ క్రాస్ చేస్తుంది అంటే ట్రైన్ దాని యొక్క లెంత్ని కవర్ చేస్తుంది. సో గూడ్స్ ట్రైన్ కదా పర్సన్ కవర్ చేస్తుంది, అప్పుడు గూడ్స్ ట్రైన్ యొక్క లెంత్ని కవర్ చేస్తుంది. గూడ్స్ ట్రైన్ దాని యొక్క లెంత్ని 9 సెకండ్స్లో కవర్ చేస్తుందని అర్థం. అందుకే మనం డైరెక్ట్గా అలా అయినా తీసుకోవచ్చు, లేదా 36 బేస్ ఇలా అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న క్యాల్కులేషన్ ఈజీ ఉంటుంది, అలా తీసుకున్నా ఓకేగా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 42. ఏ మ్యాన్ కెన్ రో 6 km/h ఇన్ ద స్టిల్ వాటర్ ఇఫ్ ద రివర్ ఈస్ రన్నింగ్ ఎట్ 2 km/h. ఇట్ టేక్స్ హిమ్ 3 hours టు రో టు ఏ ప్లేస్ అండ్ బ్యాక్. హౌ ఫార్ ఇస్ ద ప్లేస్ అన్నాడు. సో ఇక్కడ స్టిల్ వాటర్లో స్పీడ్ ఎంత? ఇక్కడ 6 అన్నాడా. ఫ్లో డైరెక్షన్ ఎంత ఉంది? రివర్ స్పీడ్ 2 ఉంది. డౌన్వర్డ్ డైరెక్షన్లోకి వెళ్తే పర్సన్ స్పీడ్కి వాటర్ స్పీడ్ యాడ్ 8 అవుతుంది. అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే సో పర్సన్ స్పీడ్ అనేది రివర్ స్పీడ్ని ఓవర్కమ్ చేసుకొని 4 స్పీడ్తో వెళ్ళాలి. ఓకేనా. సో డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే రివర్ డైరెక్షన్లో వెళ్తేనేమో 6 + 2 అవుతుంది. రివర్కి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రివర్ మనని 2 స్పీడ్తో వెనక్కి నెడుతుంది కదా. సో 6 - 2 4 స్పీడ్ అవుతుంది. ఓకే. ఇక్కడ కొంత డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళాడు. ఎంత స్పీడ్తో వెళ్తాడు? 8 అనే స్పీడ్తో. అదే డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళాడు. సో 6 - 2 ఎంత స్పీడ్ అవుతుంది? 4 అవుతుంది. టోటల్ ఎంత టైం పట్టిందంట?
డౌన్ స్ట్రీమ్ కొంత డిస్టెన్స్ వెళ్ళి అదే డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టిన టోటల్ టైం ఎంత అన్నాడు క్వశ్చన్లో 3 hours పట్టింది అన్నాడు. అయితే మనకి డిస్టెన్సే కదా అడిగింది. సో ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది 8 అవుతుందా, a ప్లస్ 8 1s are 8 1 into a ఏనా 4 2s are 2 into a 2a అవుతుందా is equal to 3 అవుతుంది. 3 అంటే 3 క్యాన్సిల్, అప్పుడు a is equal to ఎంత 8 అవతలకి వెళ్తే కిలోమీటర్స్ 8 kilometers అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో 8 kilometers ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 ద యూనిట్స్ డిజిట్ ఇన్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3127 power 173 అన్నాడు. సో ఇక్కడ 7 ఉంది కదా, 7 పవర్ ఇక్కడ ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోండి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ కనుక చూస్తే 0 1 5 6 ఈ డిజిట్స్ కనుక స్టార్టింగ్లో ఉంటే ఏ నెంబరు ఏ పవర్ నెంబర్కైనా సరే పవర్లో ఉన్న ఏ నెంబర్కైనా సరే ఈ డిజిట్స్ స్టార్టింగ్లో ఉంటే యూనిట్ డిజిట్ సేమ్ వస్తుంది. ఓకేనా, అలాగే 2 3 7 8 ఇవి కనుక ఉన్నాయనుకోండి పవర్ వస్తుంది, పవర్ ఉంటుంది కదా, ఆ పవర్ని 4తో డివైడ్ చేయండి. పవర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ నీకు ఎంతైతే మిగులుతుందో అంతా 2 పవర్ 3 పవర్ 7 పవర్ 8 పవర్లో పెట్టండి. సో ఓకేనా, సో దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే రిజల్టే మనకి యూనిట్ డిజిట్. ఒకవేళ పవర్ని 4తో డివైడ్ చేస్తే సో రిమైండర్ నీకు 0 వచ్చింది అనుకోండి. సో 2 పవర్ 4 3 పవర్ 4 7 పవర్ 4 8 పవర్ 4 చేసి ఈ మల్టిపుల్ చేసి సో రిజల్ట్ ఎంతైతే వస్తుందో అది యూనిట్ డిజిట్లో వచ్చే నెంబర్ అవుతుంది. ఓకేనా, సేమ్ అలాగే 9 కనుక చూస్తే 9 పవర్ ఆడ్ అన్నప్పుడు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 9 వస్తుంది. 9 పవర్ ఈవెన్ వచ్చినప్పుడు యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఓకేనా, సో నెక్స్ట్ 4 గురించి చూస్తే 4 పవర్ ఆడ్ వచ్చినప్పుడు మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో 4 పవర్ ఈవెన్ వచ్చినప్పుడు మనకి యూనిట్ డిజిట్ 6 వస్తుంది. ఇవి ఫిక్స్డ్ టర్మ్స్ అండి. సో ఈ పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకోగలిగితే యూనిట్ డిజిట్ నువ్వు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతావు. సో 7 ఉంది కదా యూనిట్ డిజిట్, 7 ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి, పవర్ని 4తో డివైడ్ చేయాలి. సో 4 4s are 16 13 మిగిలిందా, 4 3s are 12 పవర్లో అంటే రిమైండర్ ఎంత మిగిలింది 1 మిగిలింది. ఆ 1ని 7కి పవర్లో తీసుకుంటే సో యూనిట్ డిజిట్ ఎంత 7 పవర్ 1 అంటే 7 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ద ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 72 దేర్ హెచ్సిఎఫ్ ఈస్ 12 అన్నాడు. ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 24 దెన్ ద అదర్ నెంబర్ అన్నాడు. సో 2 numbers యొక్క ప్రోడక్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, ఆ 2 numbers యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కే కదా ఈక్వల్ అయ్యేది. సో ఒక నెంబర్ ఏమో 24 అన్నాడు, మరో నెంబర్ అంటున్నాడు. సో నేను డైరెక్ట్గా ఎల్సిఎం హెచ్సిఎఫ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత ఉంది 12 ఉందా. 2 numbers యొక్క ప్రోడక్ట్ ఏంటి, ఆ 2 numbers యొక్క ఎల్సిఎం ఇంటూ ఆ 2 numbers యొక్క హెచ్సిఎఫే కదా. సో 12 into 72 ఈ 2 numbers ఇలా ఉన్నాయి అంటే 2 numbers 12 72 ఇది హెచ్సిఎఫ్ ఇది ఎల్సిఎం. నేను ఆ 2 numbers లాగా కన్వర్ట్ చేస్తున్నా. ఒక నెంబర్ 24 అన్నాడు కదా. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఏం చేస్తుంది, ఇచ్చిన నెంబర్స్ని డివైడ్ చేస్తుంది. ఇచ్చిన నెంబర్స్ని డివైడ్ చేస్తున్నట్టే సో ఎల్సిఎంని కూడా డివైడ్ చేస్తుంది కదా. దీన్ని ఎలా రాయొచ్చు 12 6 రాయొచ్చు. ఓకేనా, 12 6 ఎంత 72. సో 12 హెచ్సిఎఫ్ సరిపోయిందా. ఈ 6 ఏమో రాయొచ్చు 2 3 రాయొచ్చు మనం. సో 12 2 ఎంత 24, 12 3 ఎంత 36. ఆ 2 numbers ఏంటంటే ఒకటి 24 అన్నాడు క్వశ్చన్లో, మరోది ఏమవుతుంది 36 అవుతుంది. సో మీకు డౌట్ రావచ్చు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎందుకు, ఆల్రెడీ ఒకటి ఇచ్చున్నాడు కదా. ఒక నెంబర్ ఏమో 24 అన్నాడు, మరో నెంబర్ ఏమో బి అన్నాడు. ఓకేనా, సో హెచ్సిఎఫ్ ఏమో 12 అన్నాడు, ఎల్సిఎం ఏమో 72 అన్నాడు. డైరెక్ట్గా మల్టిపుల్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇలా చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. కానీ మీరు ఇలా అలవాటు చేసుకున్నారంటే ఇలా చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇలా అలవాటు చేసుకున్నారంటే నెంబర్ ఆఫ్ పేర్స్ అడిగినా కానీ ఓకేనా, మిస్సింగ్ నెంబరు అంటే రేంజ్లో ఉన్న నెంబర్ కానీ రెసిప్రోకల్స్ ఆఫ్ ద నెంబర్స్ కానీ లేదా ఒక్కొక్కసారి ఆ 2 numbers మనకి ఇవ్వడు. ఆ 2 numbers ఏంటి అంటే హెచ్సిఎఫ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఎల్సిఎం ఏం చేస్తుంది హెచ్సిఎఫ్ని డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది 12 మల్టిపులే వచ్చింది. 12 తర్వాత వచ్చే వాల్యూస్ని ఒకసారి 12తో ఇక్కడ ఒకసారి 12తో ఇక్కడ మల్టిపుల్ చేస్తే ఎగ్జాక్ట్గా ఒకవేళ నీకు ఈ 24 ఇవ్వకపోయినా సరే నువ్వు ఆ 2 numbers ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతావు. కానీ ఇక్కడ చెప్పగలుగుతావా అంటే చెప్పలేవు. అందుకని ఈ మెథడ్ కాకుండా ఇలా అలవాటు చేసుకోండి మీరు. ఓకేనా, సో ఇలాంటి డైరెక్ట్గా వస్తే ఇలా చేసేయచ్చు. లేదంటే ఇదంటే కొంచెం మీకు ఏమవుతుందంటే కొంచెం యూజ్గా ఉంటుంది. ఓకేనా, ఫ్యూచర్ ఎగ్జామ్స్లో కొంచెం యూజ్ ఉంటుంది ఇలా అలవాటు చేసుకుంటే. క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ 45 ఫైండ్ ద రిమైండర్ వెన్ 7 పవర్ 13 + 1 ఈజ్ డివైడెడ్ బై 6 అన్నాడు. సో 7 పవర్ 13 + 1 అనేది 6తో డివైడ్ అయితే వచ్చే రిమైండర్ ఎంత. సో చూడండి ఇక్కడ 6 అంటే 7ని 6తో డివైడ్ చేస్తే 6 1s are 6 1 రిమైండరా. సో 1 పవర్ 13 అంటే 1 వస్తుందా. 1 పవర్ 13 అంటే 1. సో ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది. సో 1 పవర్ ఎనీ వాల్యూ ఉన్న 1 వస్తుంది. 1 + 1 ఎంత 2. నీకు మిగిలిపోయే రిమైండర్ ఏంటి 2 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి 45 కంటే ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సి నెక్స్ట్ క్వశ్చన్ 46
x is equal to minus root 3 plus root 3 plus 8 root 7 plus 4 root 3 where x greater than 0 then the value of x is equal to అన్నాడు. సో మనకి ఒక రూట్ లోపల ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అయితే మనకి x వాల్యూ ఎంత అవుతుంది ఫైనల్గా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు, మనం దీన్ని 2ab గా రాద్దామా, 2 ఇంటూ రూట్ 3గా రాయొచ్చు, 4 రూట్ 3ని 2ab. సో 2ab అంటే ఒక వాల్యూ 2 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ 7 ఎలా రాయొచ్చు, రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్గా రాయొచ్చు. 7 ఎలా రాయొచ్చు అండి మనం, 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. సో మనం ఈ 7ని ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే 2 స్క్వేర్ ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో 2 స్క్వేర్ అంటే 4, రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 4 ప్లస్ 3 ఎంత 7. సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఫార్మేషన్లో ఉందా. సో అప్పుడు మనకి ఈ టర్మ్ ఇక్కడ నుంచి టర్మ్ కనుక చూసుకుంటే 3 ప్లస్ అండర్ రూట్ 3 ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ రూట్ 3 2 ప్లస్ రూట్ 3 చూడండి ఇక్కడ 2 ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 8 ఇంటూ 2 ప్లస్ రూట్ 3నా. సో దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి ఏమవుతుంది, సో 8 2 జార్ ఎంత 16, 8 ఇంటూ రూట్ 3 ఎంత ప్లస్ 8 రూట్ 3 అవుతుంది. ఈ 16కి 3 యాడ్ అయితే టర్మ్ ఏమవుతుంది 19 ప్లస్ 8 రూట్ 3 అవుతుందా, 19 ప్లస్ 8 రూట్ 3 అవుతుంది. ఓకేనా, దీన్ని మల్టిపుల్ చేసి రాస్తున్నా చూడండి. 8 2 జార్ 16, 16 ప్లస్ 3 ఎంత 19 ప్లస్ 8 ఇంటూ రూట్ 3 8 రూట్ 3. దీన్ని కూడా మనం ఎలా రాయొచ్చు, 2ab గా రాయొచ్చు, 2 4 జార్ 8 రూట్ 3. ఓకేనా, 2ab అంటే ఇక్కడ ఏముండాలి మరి, అప్పుడు మనకి ఏ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16, సో 3 అంటే ఏంటి రూట్ 3 హోల్ స్క్వేరా ప్లస్ పాయింట్ అర్థమవుతుందా, ఏ స్క్వేర్ అంటే 16 వస్తుంది, 4 స్క్వేర్ అంటే 16, సో రూట్ 3 హోల్ స్క్వేర్ అంటే 3, 16 ప్లస్ 3 19. సో ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేరా, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా నీకు x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ మైనస్ రూట్ 3 ప్లస్ నీకు మిగిలింది అంటే ఇక 4 ప్లస్ రూట్ 3నే కదా మిగిలింది, 4 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్ అయిపోతే రూట్ 4 అంటే మిగిలేదు ఎంత 2నా. సో ఆన్సర్ ఏంటి, ఎక్స్ వాల్యూ 2 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి మనకి ఈ క్వశ్చన్ కంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 47. The interior angle of a regular polygon exceeds its exterior angle by 108 degree అంటున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ద పాలిగన్, అయితే ఆ పాలిగన్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి అంటున్నాడు. సో మనకి జనరల్గా ఇంటీరియర్ యాంగిల్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఒక అంతర కోణం ఒక బాహ్య కోణం సమ్ము ఆల్వేస్ 180 డిగ్రీ అవుతుందా, ఒక అంతర కోణం ఒక బాహ్య కోణాన్ని కలిపితే ఎప్పుడూ కూడా 180 డిగ్రీ అవుతుంది. అంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఆల్వేస్ 180 అవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ఏమన్నాడు, సో ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఎక్సీడ్స్ అంటే తీసివేస్తుందనే కదా, ఇంటీరియర్ యాంగిల్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగన్ ఎక్సీడ్స్ మీన్స్ ఐ మైనస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి 108 డిగ్రీ అని చెప్తున్నాడు, 108 డిగ్రీ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ కన్నా ఐ అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ కన్నా ఇంటీరియర్ యాంగిల్ ఎంత ఎక్కువ ఉంది, 108 ఎక్కువ ఉంది, 108 ఎక్కువ ఉంది. సో 180లో 108 రిమూవ్ చేయండి, 108 రిమూవ్ చేస్తే 72నా, 72ని ఇద్దరికి హాఫ్ 36. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ ఏంటి 36 ప్లస్ 108 ఎంత 138 144 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ ఇంటీరియర్ యాంగిల్ 144, ఎగ్జాక్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్ 36 వచ్చింది. ఓకేనా, అయితే మన క్వశ్చన్ ఏమి అడిగాడు అంటే భుజాల సంఖ్య ఎంత అంటున్నాడు. సో మనకి బాహ్య కోణము లేదా ఎక్స్టీరియర్ యాంగిల్, బాహ్య కోణాన్ని ఏమంటాం ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది కదా. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏ పాలిగాన్ తీసుకున్నా, నువ్వు ఏ పాలిగాన్ తీసుకున్నా సో సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత వస్తుంది 360 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు 360 బై ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఈచ్ బాహ్య కోణం అండి, 36 పార్ట్స్ తీసుకుంటాం. సో 36 ఎన్ని టైమ్స్ పోతుంది 10 టైమ్స్ పోతుంది. సో సైడ్స్ ఎన్ని వస్తున్నాయి 10 సైడెడ్ పాలిగన్ అర్థం. ఓకేనా, ఈ కాంబినేషన్ యాంగిల్ ఉంది అంటే దాని అర్థం ఏంటి 10 సైడ్స్ ఉన్నటువంటి ఒక పాలిగన్. సో ఆన్సర్ ఏంటి 4th ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. 3 spherical balls of radius 1 cm, 2 cm and 3 cm are melted to form a single spherical ball. In the process the loss of material is 25%. The radius of the new ball is అన్నాడు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఓకేనా ఒక స్పెరికల్ బాల్స్ని కరిగించి వ్యాసార్థం గల 3 గోళాకార బంతులను కరిగించి ఒకే గోళాకార బంతిని ఏర్పరుస్తున్నారు. ఈ ప్రక్రియలో
పదార్థం యొక్క నష్టం 25% జరిగిందంట. అంటే దాని అర్థం ఏంటి, ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్ మొత్తం ఘనపరిమాణం అనేది సో దేని యొక్క ఘనపరిమాణంగా చెప్తాం, 3 చిన్న చిన్న బాల్స్ని కరిగించి ఒక పెద్ద బాల్గా తయారు చేస్తే ఆ 3 బాల్స్ యొక్క వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ పెద్ద బాల్ యొక్క వాల్యూమ్ అని చెప్తామా. కాకపోతే ఈ 3 బాల్స్ని కరిగించి పెద్ద బాల్ని తయారు చేసే ప్రాసెస్లో ఎంత పర్సెంట్ నష్టపోవడం జరిగింది, 25% నష్టపోయాను. అంటే 75% యూజ్ అయింది కదా, 75% యూజ్ అయింది కదా. 75% అంటే 3/4 పార్ట్. సో 3/4 పార్ట్ అంటే ఈ 3 వాల్యూమ్స్లో 3/4 పార్ట్ వాల్యూమ్ని దేనికి ఈక్వల్ చేయొచ్చు, 3/4 పార్ట్ వాల్యూమ్ని. అంటే ఈ 3 వాల్యూమ్స్లో కంప్లీట్ వాల్యూమ్ కాదు, కేవలం 3/4. ఎందుకని 25% వేస్ట్ అవుతుంది, 1/4 వేస్ట్ అవుతుంది, 3/4 మాత్రమే యూజ్ అవుతుంది మనకి. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఒక పెద్ద వాల్యూమ్ తీసుకుంటామా, పెద్ద స్పీడ్ యొక్క వాల్యూమ్ 4/3 πr³ అవుతుంది. ఓకేనా. సో కాకపోతే ఇక్కడ వాల్యూమ్ కనుక చూస్తే ఒక స్పీర్ వాల్యూమ్ అంటే ఎంత, స్పీర్ వాల్యూమ్ అంటే ఏంటి, 4/3 పైన 4/3 πr³. సో అన్నిటిలో 4/3 π కామన్. సో 1³ అంటే 1, 2³ అంటే 8, 3³ అంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ 3³ అంటే ఎంత 27. ఓకే ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 4/3 π క్యాన్సిల్ చేయొచ్చా, 4/3 π. సో 27 + 1 28 + 8 ఎంత 36 వస్తుందా. 4 1s are 4 9s are 3 9s are ఎంత 27. r³ ఈజ్ ఈక్వల్ టు 27 అంటే r వాల్యూ ఎంత, 3³ వాల్యూ, r³ ఈజ్ ఈక్వల్ టు 3³. సో రేడియస్ ఈజ్ 3. ఆన్సర్ ఏంటి మనకి ఇక్కడ, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 49. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ టు ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 1:4 అన్నాడు. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 154 cm², దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ ఈజ్. సో ఇక్కడ మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, అది మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఈ ఎగ్జామ్ అంటే ఈ పేపర్ కానీ ప్రీవియస్ పేపర్స్లో కనుక మీరు గమనించినా నేను చాలాసార్లు చెప్పున్నాను ఎగ్జామ్లో, అంటే ఎగ్జామ్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో చాలాసార్లు చెప్పున్నాను. సో అలాగే రేపు మీకు మెయిన్ ఎగ్జామ్లో అయినప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఒక పాయింట్ చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఒక సర్కిల్ కనుక తీసుకుంటే ఇది రేడియస్ అవుతుంది. ఓకేనా, సర్కిల్ తీసుకుంటే రేడియస్. సో మనకి రేడియస్ తెలిస్తే ఏరియా ఎంత, సర్కంఫరెన్స్ ఎంత అనేది మనకి ఎలా తెలుస్తుంది, డైరెక్ట్గా మనం ఎలా చెప్పవచ్చు అనేది ఒక టేబుల్ రూపంలో చెప్తాను. సో రేడియస్ కనుక 7 ఉంటే ఏరియా 154 ఉంటుంది, సర్కంఫరెన్స్ 44 ఉంటుంది. జనరల్గా సర్కిల్ యొక్క రేడియస్ 7 ఉంటే ఏరియా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, πr² అంటే ఎంత, 22/7 × r అని చెప్తాం కదా. సో అలాగా. సో పెరిమీటర్ అంటే సర్కంఫరెన్స్ అంటే ఎలా ఉంది, సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి ఎలా ఉంటుంది, 2πr ఉంటుందా, 2 × 22/7 × r అంటే ఎంత 7, అలా తీసుకుంటే 44 వస్తుంది. అలాగే రేడియస్ 14 ఉంటే 616 వస్తుంది. ఓకేనా, 88 అవుతుంది. సో రేడియస్ 21 ఉంటే 1386. ఓకేనా, 132. సో రేడియస్ 28 అయితే 2464 వస్తుంది. 2464 176 వస్తుంది. 7 1 మీరు అబ్జర్వ్ చేస్తే 7 1s are 7 2s are 7 3s are 7 4s are 7 5s are 35. ఓకేనా, 3850 అంటే రేడియస్ 35 అయితే 3850 అవుతుంది. రేడియస్ 35 అయితే ఏరియా 3850, ఇది వచ్చేసరికి 220 అవుతుంది. ఓకేనా, 176 44 యాడ్ చేస్తే ఎంత 180 220. సో రేడియస్ కనుక 42 అయితే 5544, ఏరియా 5544 అవుతుంది. ఇది వచ్చేసరికి సర్కంఫరెన్స్ 264 అవుతుంది. ఇవి ఫిక్స్డ్ వాల్యూస్. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి, ఒక టేబుల్ లాగా నోట్ చేసుకొని. అంటే ఒక వృత్తం యొక్క అంటే ఒక సర్కిల్ యొక్క రేడియస్ 7 అయితే ఏరియా 154, సర్కంఫరెన్స్ 44. అలాగే ఒక సర్కిల్ యొక్క రేడియస్ 14 అయితే ఏరియా 616, సర్కంఫరెన్స్ 88. రేడియస్ ఒక సర్కిల్ యొక్క రేడియస్ 21 అయితే ఏరియా 1386, సర్కంఫరెన్స్ 132. రేడియస్ 28 అయితే 2464 176. రేడియస్ 35 అయితే 3850 220. 42 అయితే 5544 264. మ్యాక్సిమం ఈ వాల్యూస్ అనేది రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం 2D 3Dలో. సో సర్కిల్ కాంబినేషన్ వచ్చింది అంటే సిలిండర్ కానీ సర్కిల్ కానీ స్పేర్ కానీ ఆ కాంబినేషన్ ఎక్కడ వచ్చినా సరే మీరు ఇవి యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ డేటా. ఓకేనా, సో ఇక్కడ 7 మల్టిపుల్ అండి, 7 2 7 7 1s are 7 2s are 7 3s are 7 4s are 7 5s are 7 6s are 44 మల్టిపుల్, 44 1s are 2s are 3s are 4s are 5s are 6s are. క్లియర్ కదా. సో ఇప్పుడు క్వశ్చన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఆ డేటాను మీకు గుర్తుందని అనుకుంటే ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చో చూద్దాం. ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ సెక్టర్ ఆఫ్ ఏ సర్కిల్ టు ద ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 1:4. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి నాకు, ఒక సర్కిల్లో సెక్టర్ అనేది ఒక భాగమా,
ఓకేనా, ఒక సర్కిల్లో సెక్టర్ అనేది ఇదే కదా. సో మొత్తం సర్కిల్ ఏరియాలో సెక్టర్ అనేది ఒక భాగం. అంటే మొత్తం మనకి ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది సర్కిల్ ఏరియా? 4 పార్ట్స్ ఉంది. సర్కిల్ ఏరియా ఎంత ఉంది? 4 పార్ట్స్ ఉంది. సో ఆ 4 పార్ట్స్లో కేవలం 1 పార్టే కదా సెక్టర్ ఏరియా, 1 పార్ట్ అని చెప్తున్నాడా. సో 1/4 టోటల్ యాంగిల్ కనుక చూస్తే 4 పార్ట్స్ ఏరియాలో 1 పార్ట్ ఏరియా ఇంటూ 360 చేస్తే ఎంత వస్తుంది? ఆ సెక్టర్ యొక్క యాంగిల్ 90 డిగ్రీ వస్తుందా? సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత? 90 డిగ్రీ. ఎంత డిగ్రీ అంటే 90 డిగ్రీ అని చెప్తాం. సెక్టర్ ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందంటే 90 డిగ్రీ అని చెప్తాం. ఓకేనా. సేమ్ నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 154 సెంటీమీటర్ స్క్వేర్ అన్నాడు. సో ఇక్కడ సర్కిల్ ఏరియా 154 అయితే, సర్కిల్ ఏరియా 154 అయితే రేడియస్ ఎంత వస్తుంది? 7 వస్తుందా? ఏరియా 154 అయితే రేడియస్ 7. ఓకేనా, 7. సో మనకి ఏం కావాలి? ఈ సెక్టర్ యొక్క చుట్టుకొలతే కదా, అంటే ఈ లెంత్ కావాలి, అలాగే ఈ లెంత్ కావాలి మనకి. ఓకేనా. సో నీకు ఏం కావాలి? నెక్స్ట్ ఇదే కదా కావాల్సింది. యాక్చువల్గా మనకి ఈ యాంగిల్తో పని లేదు, కానీ మీకు యాంగిల్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పున్నాం. యాంగిల్తో ఏం పని లేదు మనకి. ఓకే. ఇక్కడ మనకి ఏరియా 154 అయితే మనకి రేడియస్ ఎంత? 7. నెక్స్ట్ ఏమని తీసుకోవచ్చు? రేడియస్ 7 అయితే సర్కింఫరెన్స్ ఎంత? సర్కిల్ యొక్క సర్కింఫరెన్స్ 44. సర్కింఫరెన్స్ 44. క్వశ్చన్ ఏం అడిగాడు? ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టర్ అన్నాడు. సో 4 పార్ట్స్కి 44 అంటే 4 పార్ట్స్ ఏరియాకి 44 సర్కింఫరెన్స్ వస్తే, 4 పార్ట్స్కి 44 సర్కింఫరెన్స్ వస్తే 1 పార్ట్ ఏరియాకి ఎంత రావాలి? అప్పుడు 111 ఎంత? 11. సో అప్పుడు ఈ సర్కింఫరెన్స్ వాల్యూ ఎంత? 11 అని చెప్పొచ్చా? ఈ వాల్యూ ఎంత? 11. పాయింట్ అర్థమవుతుందా? 4 ఏరియా ఉన్నటువంటి సర్కిల్కి సర్కింఫరెన్స్ 44 వస్తే 1 ఏరియా, ఇదంతా 1 పార్ట్ ఏరియాకి ఎంత రావాలి? 11 రావాలి. సో చూడండి, 7 + 7 ఎంత? 14. 14 + 11 ఎంత? సో 14 + 11 ఎంత? 25. సో సర్కింఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? 25 అవుతుంది. సెక్టార్ యొక్క సర్కింఫరెన్స్ ఎంత? 25. సో ఆ టేబుల్ మీకు ఐడియా ఉంటే ఇలా మీరు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకవేళ మీకు టేబుల్ ఐడియా లేకపోతే ఇంకా రెగ్యులర్ ప్రొసీజర్ చేయడమే. ఓకేనా. కానీ ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుందండి. ఈజీ అవుతుంది, ఆల్వేస్ ఈజీ అవుతుంది మీకు. 7 మల్టిపుల్ 44 మల్టిపుల్. ఓకే, క్లియర్ కదా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 50. The volume of a conical tent is 1232 cubic meter. The area of its base is 154 meter square అన్నాడు. Find the length of the canvas required to build the tent if the canvas is 2 meters in the width అన్నాడు. సో క్యాన్వాస్ యొక్క అంటే ఆ క్లాత్ యొక్క విడ్త్ 2 meters ఉంటే అయితే ఆ క్లాత్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంది? ఓకేనా. ఒక టెంట్ ఫామ్ చేయడానికి లెంత్ ఎంత కావాలి? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే శంకు ఆకారపు గోడాకారం యొక్క ఘనపరిమాణం ఎంత ఉంది? 1232 మీటర్ క్యూబ్ ఉందంట. సో వాల్యూమ్, ఒక శంకు గనక నువ్వు తీసుకుంటే రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది, స్లాంట్ హైట్ ఉంటుందా? ఓకేనా. దీని మొత్తం వాల్యూమ్ ఎంత అన్నాడు క్వశ్చన్లో? 1232 మీటర్ క్యూబ్ అన్నాడు. దాని ఆధారం యొక్క వైశాల్యం చూసారా, ఇక్కడ 154 వచ్చింది. సో ఏరియా అంటే బేస్ ఏరియా, సర్కిల్ ఆధారం అంటే సర్కిల్ ఏరియానే కదా వచ్చేది మనకి. సో సర్కిల్ ఏరియా 154 అన్నాడు. సో ఏరియా 154 అంటే అప్పుడు దీని రేడియస్ ఏమై ఉంటుంది? 7. మనం ప్రీవియస్ క్వశ్చన్లో అదే కదా డిస్కస్ చేసినాం. సో ఏరియా 150, సర్కిల్ బేస్ అంటే సర్కిల్ వస్తుంది, సర్కిల్ ఏరియా 154 అంటే సర్కిల్ రేడియస్ 7 అవుతుందా? క్లియర్ కదా. సి నెక్స్ట్, ఇక్కడ వస్త్రం యొక్క వెడల్పు 2 meters ఉంటే నిర్మించడానికి అవసరమైన వస్త్రం పొడవు ఎంత? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అప్పుడు నాకు ఏం కావాలి? హైట్ కావాలి. హైట్ వచ్చిందంటే ఆటోమేటిక్గా స్లాంట్ వస్తుందా? సో హైట్ ఎలా వస్తుందో చూద్దాం. వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్లో ఎంత? 1232 అన్నాడా? 1232 వాల్యూమ్ అన్నాడు. సో కోన్ యొక్క వాల్యూమ్ ఎంత? 1/3 πr² h πr². చూడండి, కోన్ వాల్యూమ్ ఎంత? 1/3 πr² h. 1/3 πr² అంటే 1/3 πr² h. సో కోన్ యొక్క వాల్యూమ్ ఎలా ఉంది? ఆ వాల్యూమ్ ఎంత అంటే 1/3 πr² h. πr² అంటే ఎంత? సర్కిల్ ఏరియానే కదా వచ్చేది. సో రేడియస్ 7 అయితే ఏరియా ఎంత? 154. ఏరియా 154 ఆల్రెడీ మనకి ఇచ్చాడు. 1/3 πr² h. ఓకేనా. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది ఎగ్జాక్ట్గా? 15 8 ఎంత? 150 8 120. సో 4 8 ఎంత? 32. ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 8 ఎంత? 24. సో మనకి హైట్ ఇక్కడ ఎంత వస్తుందంటే 24 వస్తుంది. హైట్ ఈజ్ 24. 8 3 24. ఇక్కడ నీకు హైట్ ఏమో 24 వచ్చింది, రేడియస్ ఏమో 7 వచ్చింది. 7 ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ కనుక నువ్వు చూస్తే 7 24 25. 7 24 25 ట్రిప్లెట్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ 7 24 25. నీకు స్లాంట్ ఏమో 25 వచ్చింది, హైట్ 24 వచ్చింది, రేడియస్ 7 వచ్చింది. అయితే నీకు ఏం కావాలి? లెంత్ కావాలి. లెంత్ కావాలి అంటే ఫస్ట్ నువ్వు
ఇక్కడ ఇది ఈ టెంట్ ఫామ్ చేయడానికి నీకు సర్ఫేస్ ఏరియా ఎంత అయిందో కనుక్కుందాం. ఈ టెంట్ ఫామ్ చేయడానికి నీకు ఎంత సర్ఫేస్ ఏరియా అవసరమైందో కనుక్కుంటే ఆటోమేటిక్గా ఎంత వస్తుందా? సర్ఫేస్ ఏరియా అంటే ఎంత? పై ఆర్ఎస్. సో పై ఆర్ అంటే ఎంత? 7 ఇచ్చాడు. ఎస్ అంటే స్లాండ్ హైట్ 25. సో పై ఆర్ఎస్ అనేది సర్ఫేస్ ఏరియా. ఓకేనా? సో 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 × 25. సో పై ఆర్ఎస్ అంటే నీకు ఆ టెంట్ క్లాత్ యొక్క మొత్తం వైశాల్యం వచ్చింది. టెంట్ క్లాత్ యొక్క మొత్తం వైశాల్యం అంటే ఏంటిది అర్థం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెంట్ అనేది ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంది అనుకుందాం. రెక్టాంగిల్ షేప్లో ఉంది, లెంత్ ఉంది, విడ్త్ ఉంది. సో ఇది మొత్తం ఒక కోన్ ఫామ్లో పరిచారు. సో మొత్తం సర్ఫేస్ ఏరియా నీకు వచ్చింది. ఈ సర్ఫేస్ ఏరియా ఏమని చెప్పొచ్చు? లెంత్ ఇంటూ విడ్త్గా తీసుకుంటామా దీన్ని? L × B = 22 × 25. క్వశ్చన్లో నీకు విడ్త్ ఎంత అన్నాడు, వెడల్పు ఎంత అన్నాడు? 2 మీటర్లు అన్నాడా? B ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయి. 2 11 టైమ్స్ పోతుందా? సో అప్పుడు నీకు లెంతే కదా వచ్చేది. 25 × 11 ఎంత? 275. సో లెంత్ ఎన్ని మీటర్స్ వస్తుంది అంటే 275 మీటర్స్ వస్తుంది. సో ఆన్సర్ ఏంటి మనకి క్వశ్చన్ కంటే 4th ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్లియర్ కదా? ఓకేనా?